ఆగా ఒక నిమిషం ఆగు, తొందరపడ కాగు చెప్తా నేను. మైక్ ఎందుకు పెట్టి ఆడ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటాం కదా, ఎందుకు? ఏ లేదు, ఆడ వేరే సోఫాలో వేరే వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, ఇది మనదిగా స్టూడియో. ఏది నువ్వు ఏ పర్పస్ పిలిపించో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాట్లాడదామని పిలిపించిన, కూర్చో. కెమెరాలు ఎందుకన్నా? అరే ఉండు, ఎందుకంత ఏమైనా తప్పు చేసినావు నువ్వు? నేను తప్పు చేసి నేను ఉండకపోతుంది కదా, నువ్వు రాకపోతుంది కదా, మానేవాడుని నేను ఎందుకు తప్పు చేసినా? ఎవరు? తమ్ముడు కెమెరా కూడా లేపుతుండు. అన్నీ మూసుకొని సైలెంట్ గా కూర్చొని అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తే మంచి. మస్త్ అయిపోయింది, కూర్చోవా నువ్వు కూర్చో ఫస్ట్. నువ్వు కూర్చో, నాకు చూపిస్తా నీకు. నేను యాక్చువల్గా ఎందుకు పిలిచిన అంటే మీ స్క్రిప్ట్లు కొన్ని వస్తా ఉన్నాయి. మొన్న రీసెంట్ గా ఒక పోలీస్ వీడియో చేసారు, మీరు జనాలను ఎర్రి పుష్పాలను చేస్తున్నారు. అసలు మీ చెప్పేదాకి తమాషాలు చేస్తున్నావా? అవును, మొన్న పోలీస్ వీడియో ఏంది రియల్? అదేమా అది అడిగా నీకే, మరి అడుగుతావు అడుగు. మరి ఎందుకు ఓవర్ చేస్తున్నావు అంతా? కూర్చో మూసుకొని అని చెప్తున్నా నేను. తమాషాలు అవుతున్నాయా నీకు? తమాషాలు అవుతున్నాయి. జనాలు ఏం చూపిస్తున్నారు, నిజమా కాదా తెలవాలి కదా జనాలకి. తెలవాలంటే చెప్పుకో, అందుకే కదా పిలిచిన. మరి పిలిచాము చెప్పుకో. మరి మీకు మీతో ఏమైనా కూర్చొని ముచ్చట్ల ఏ ముచ్చట్లు మింగకు, నువ్వు అడగాలనుకున్నా అడుగు. ఓకే రైట్. ఓవర్ యాక్టింగ్ చేయక ఊకునా కొద్దిగా తమాషాలు చేస్తున్నావా? నీ ఇల్లు అనుకుంటున్నావు ఇదేమన్నా? బయట వీడియోలు చేసినట్టు అనుకుంటున్నావు, నా ముంగట ఇంటర్వ్యూ కూర్చోవడం. నువ్వే మొత్తవారి మండాల్సిన అవసరం లేదు. ఇంటవా? ఓపిక ఉందా? పక్కన ఆయన పేరేంది? ఆయన పేరు సుధాకర్ మస్కూరి. సుధాకర్ ఆయన పేరు. చిన్న చిన్న పిల్లల్ని చెత్త కుప్పల్లో, ముళ్ళ పొదల్లో ఇట్లా పడేస్తున్నారు కదన్నా, మీరు చూస్తున్నారు. డైలీ కనీసం నెలకు 4-5 జరుగుతున్నాయి. అబ్బం శుభం తెలియని పసికందు. దానికి రీజన్ ఎవరు అనుకుంటున్నారన్నా? మీలాంటి అనుకుంటున్నాను. మాలాంటి ఎదవలు అట్లా నాలెడ్జ్ లేక కని పడేస్తే ఆ పాపం ఎవరిది? మీలాంటి ఎదవలది. ఓకేనా? అది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళను లాక్ చేసినాం మనము, వీళ్ళకి తెలియదు కెమెరాలు ఉన్నది. ఆగా ఒక నిమిషం ఆగు, తొందరపడ కాగు చెప్తా నేను. మైక్ ఎందుకు పెట్టి ఆడ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటాం కదా, ఎందుకు? ఏ లేదు, ఆడ వేరే సోఫాలో వేరే వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, ఇది మనదిగా స్టూడియో. ఏది కూర్చో ఒకసారి కూర్చోబోయి, ఒకసారి కూర్చో చెప్తా. కూర్చోబోయి నువ్వు ఒకసారి. సుధాకర్ పోయి ఒకసారి కూర్చో, నేను మాట్లాడదామని పిలిపించిన. కూర్చో. కెమెరాలు ఎందుకన్నా? కెమెరాలు ఎప్పటికీ సెటప్ అయి ఉంటాయి అట్లనే. ఉండు. అరే ఉండు, ఎందుకంత ఏమైనా తప్పు చేసినావు నువ్వు? నేను తప్పు చేసి నేను ఉండకపోతుంది కదా, నువ్వు రాకపోతుంది కదా, చూసుకొని మానేవాడుని నేను ఎందుకు తప్పు చేసినా? ఎవరు? తమ్ముడు కెమెరా కూడా లేపుతుండు. ఆయన ఏదో కెమెరా లేపుతున్నారు, అన్ని నాకు అర్థం కాదు. ఏం పర్పస్ చెప్పు. ఏదైనా ఉంటే అన్ని మూసుకొని సైలెంట్ గా కూర్చొని అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తే మంచిగా ఉంటది. మీదికి వస్తున్నావు నువ్వేం పెద్ద ఇదా? ఇంటర్వ్యూ చేయగా 4 తీసుకోవాలి, నువ్వు పెద్ద అనుకుంటా? అన్ని మూసుకొని నువ్వే మూసుకున్నా. చెప్పు. నా బాధ ఏం లేదు. ఎందుకు రాలే మరి? ఇంటర్వ్యూ అంటే ఎందుకు రాలే? అంతకన్నా ముందు ఫోన్ చేస్తే 30 వీడియోలు చేసుకొని మస్త్ అయిపోయింది. కూర్చోవా నువ్వు ఫస్ట్. కూర్చోను వాడు ఫస్ట్. బల్బ్ లెక్కలు కాదు, ఫస్ట్ కూర్చో. నువ్వు కూర్చో ఫస్ట్. నువ్వు కూర్చో, నాకు చూపిస్తా నీకు. కూర్చో, వెనక జరిగి కూర్చో ఫస్ట్. వెనక జరిగి కూర్చో నువ్వు ఫస్ట్. 2 రోజులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా. మంచి చెప్పిన స్వామి కార్యం 2 అయిపోతాయి. అడుగు, ఏం అడుగుతావు? నీ తాకత్ ఎంత ఉందో అది సరే రైట్. ఒక నిమిషం భయపడాలి. ఇదేం దుకాణం ఇది? నువ్వు యాంకర్ గుర్తు పెట్టుకో. ఇదేంది మరి? ఇదేంది గదేంది మెడలా? దిక్కుమాలి పని, నువ్వు చేసిన దిక్కుమాలి పని ఏంది? నేను ఇంటర్వ్యూ కోసం లాక్ చేసిన. ఇంటర్వ్యూ అన్నారు అన్న మాతో ఏదో మాట్లాడరు అన్నారు. ఇట్లే మనకు ఏదన్నా ఇష్యూ అవి తీసేయండి అన్న, మాట్లాడదాం. నేను తీయమన్నా, నేను తీసేది నేను వెళ్ళిపోతా. ఎట్లా వెళ్తావు? నాటకాలు చేస్తున్నావు ఇడ. నువ్వు బయటకు వెళ్ళి ఒకసారి అడుగు పెట్టి చూడు.
ఎవరు నాటకాలు చేస్తున్నావు? తమాషాలు చేస్తున్నావా? నాటకాలు చేస్తున్నావు? తమాషాలు చేస్తున్నావా అంటున్నా? మూసుకొని కూర్చో. అవుతుందా? బయట ఎవరినట్టు ఎర్రగిడ ట్యాగులు తీ ఫస్ట్. ట్యాగులు తీసి కూర్చో. అసలు ఏంది? అన్ని మూసుకొని అది ఏం చెప్పాలి? ఏంది చెప్పాలి? అది ఏంది అసలు? అమ్మ పడును కొనబడును. ఇట్స్ మై ఫిలిం యు సీ అండ్ దేర్. నీకు ఇంటర్వ్యూ డ్రామా జూనియర్. నువ్వు డ్రామా చేస్తున్నావా? నువ్వు డ్రామా. నేను డ్రామా చేయలే, ఇంటర్వ్యూ కోసం పిలిచిన మిమ్మల్ని. నువ్వు ఇంటర్వ్యూ చెప్పాలి. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అని చెప్పాలన్నా. నీకు ఆ తాకత్ లేదా? నీకు ఆ భయం లేదా? రూమ్ లోకి వచ్చినాక గొల్లం పెట్టినావు పద్ధతి అది. తప్పేమో మీరు తప్పు చేసిరా? నువ్వు తప్పు చేస్తావు. నువ్వు తప్పు చేస్తున్నావు. చెప్పేది ఎందుకు కొడుతున్నావు అట్లా కుక్కరినట్టు? అవి ఉన్నాయి. ఎవరు కుక్క? నువ్వు కుక్క. రాలేదు. అంజన్ దాస్ భాయ్ నేను ఒక మాట చెప్తాను. సెన్సార్ అయిపోయినాక మేమే ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఇంటర్వ్యూ. ఇది మీ సినిమా. ఇది మా సినిమా. ఇప్పుడు ఇంటర్వ్యూలో అది వేసుకొని నేను అడిగిన క్వశ్చన్లకు అది పెట్టుకొని ప్రమోషన్ చేస్తారా? చేస్తాం. మా ప్రమోషన్ మేము చేసుకుంటాం. పైసలు ఎందుకు ఇస్తారు? ప్రమోషన్ నా వీడియో తీసుకొని నువ్వు పిలిపించినప్పుడు నా వీడియో నేను తీసుకురా. నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించినా క్లారిటీ అండి. ఆగు కొంచెం ఆగు. నీకు చెప్పండి. హర్షమూలలో వచ్చినట్టు కానీ నేను యాక్చువల్గా ఎందుకు పిలిచిన అంటే మీ స్క్రిప్ట్లు కొన్ని వస్తూ ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఒక పోలీస్ వీడియో చేసారు మీరు, ఓకేనా? జనాలను ఎర్రి పుష్పాలను చేస్తున్నారు. అసలు మీ చెప్పేదాకినో తమాషాలు చేస్తున్నావా? అవును మొన్న పోలీస్ వీడియో ఏంది? రియల్ అదేమా? అది అడిగా నీకే మరి అడుగుతావు. అడుగు మరి ఎందుకు ఓవర్ చేస్తున్నావు అంతా? కూర్చో మూసుకొని అని చెప్తున్నా. నేను తమాషాలు అవుతున్నాయా నీకు? కూర్చో అని చెప్తున్నా. కూర్చో అడిగేదాకా. మొన్న వీడియో చేసిరు కదా మీరు, మొత్తం చూసిరు అది మీరు? మొత్తం చూసినా. ఏదో సేమ్ ఇవే ట్యాగ్లే ఏదో సంథింగ్ ఉంది. జనాలను అంత ఎర్రి పుష్పాలను చేయడానికి మీరు నార్మల్ గా చేయొచ్చుగా ప్రమోషన్ ఏదైనా చేసేది ఉంటే. అంతే జనాలు మీకు పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా? కాదు. అనిల్ రావు పెద్ద పెద్ద మనుషులే జిమ్మికులు చేస్తారు, అంత పెద్ద మ్యాజిక్లు చేస్తారు. ఎస్ఎస్ రాజమౌళి సార్ ఎన్ని మ్యాజిక్లు చేస్తారు. మా బడ్జెట్ లో మేము చేసుకుంటాం భయ్. నీకేం నొప్పి? నీకేం పేరు? మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి మా అన్ని రమ్మనడానికి ఏదో మా శాయశక్తి. ఏమైనా ప్రాబ్లం ఉందా? మొన్న హాస్పిటల్ తీసుకొని అది రియల్ పోలీసులు కాదు, రియల్ వెహికల్ కాదు. ఒక వెహికల్ రెంట్కి తీసుకొచ్చి మా ఆర్టిస్టులతో అంటే మాకు మన సినిమాలో చేసిన ఆర్టిస్టులతో ఒక చిన్న ఈవెంట్ పిలవడానికి చేసినాం. జనాలు ఏమనుకుంటారు మీరు చేసే వీడియోలోకి ఏదో సుధాకర్ మస్కూర్ని అరెస్ట్ చేసిరని అట్లా ఉంటది కదా. అందు గురించి అడుగుదామండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇచ్చారా ఇప్పటి వరకు ఏదైనా ఛానల్ కి? ఇయ్యలే కదా. ఇప్పుడు ఒక నిమిషం ఇంటర్వ్యూ చేద్దామా? అందుకే పిలిచింది. లేకపోతే మీతోనేమన్నా మీరేమన్నా లవరా, లేకపోతే మీతోనేమన్నా అదే మీరు నా దోస్తులా? లేదా సాయంత్రం పూట పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో తాగనికి కూర్చున్నా అనుకుంటున్నావా? ట్యాగులు తీయండి ఫస్ట్. ట్యాగులు తీయండి అంటున్నా. నేను దియ్యా. నువ్వు కొట్టించుకున్నా సరే నేను దియ్యా. లిటరల్ చెప్తాను. ఏమైనా చేసుకో, నేను దియ్యా. ఇంటర్వ్యూ అన్నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే ఇట్లా చేయండి, లేదంటే చేద్దాం. ఇట్లా ఏంది పరిస్థితి? ఎందుకంటే నా సినిమా నాకు బతకాలి. నీకెంత ముఖ్యం, నాకెంత కూడా ఎట్లాగా అనుకున్నాం. అరే సినిమా ప్రమోషన్ తర్వాత చేస్తావే. నేను లేదు సినిమా సెన్సార్ అది కావాలి ఇది కావాలి. అరే నేను ఏమంటున్నా, నేను సపరేట్ గా చేస్తా వీడియో అంటున్నా. అది కావాలి ఇది కావాలి. అయితే అది కావాలి. అడ్డం ఉందన్న మీకు అడగండి. నీకు అడగడానికి ఏం అడ్డం అయింది? ఇది ఉంటే అడగండి. అంటే జనాలు ఏమనుకుంటారు అంటే సంతోష్ అన్న కూడా తమాషాలు స్టార్ట్ చేసి అని అనుకుంటారు కదా. మళ్ళీ సంతోష్ అన్న తమాషాలు స్టార్ట్ చేసి ఉంటే ఇది మంచిగా ఉంటుండే. నీ అన్ని చూసినాం. ఆ బ్లాక్ మ్యాజిక్ గీక్ మ్యాజిక్ అన్ని చూసినాం. మరి అన్ని రియలే కదా, ఫేక్ కాదు కదా నేను చేసింది, మీరు చేసి. అవును నేను కూడా చెప్తాను. నువ్వు అట్లాంటి మంచి ఇట్లా దొంగ బాధ చేస్తున్నావు అంటున్నా. మీరు రారు కదా ఇంటర్వ్యూకి రమ్మంటే రారు కదా. మరి మేము కొంచెం టైం తీసుకొని వస్తామని చెప్పి. మిమ్మల్ని కాదు మొన్న ఒక మంత్రాలు అది ఇది వాళ్ళని కూడా అట్లనే నేను కాదంటలేదు. వాళ్ళని కాదు, ఇంకా బయటికి రాలే వీడియో వస్తుంది. వాళ్ళని కూడా అడిగినా మీది కూడా అట్లనే అనిపించింది కాబట్టి జనాలకు చూపించడానికి ట్యాగ్ తీసేస్తే మాట్లాడదాము. ఇదేం అడ్డం నీకు? ఇదేం అడ్డం లేదా? నన్ను అడగడానికి నీకు ఇదేం అడ్డం? ఎందుకు ఇంత గడ్డం నీకు? చూద్దామా? సరే సరే మీకు అంత నేను ఏం చేయాలి? నాకు తీట కాదు, నాకు ఉన్నదే ఇది. నాకు ఇది నీకు ఒళ్ళంతా తీటనే ఉంది. మా ప్యాషన్ ఇది, తీట కాదు ప్యాషన్. నీకు ఇది ఫ్యాషన్ తీట అనిపిస్తే నేను సపరేట్ గా చేస్తానా, అది సపరేట్ చేస్తాను చెప్తున్నా కదా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అవసరం లేదన్న దీన్ని చేసుకోవాలి. నేను ఏమంటున్నా, ఇంటర్వ్యూలో ఇది సినిమా సబ్జెక్ట్ మాట్లాడేది కాదు. ఇది నువ్వు ఏదన్నా మాట్లాడు, మీ పర్సనల్ మీ లైఫ్ గురించి కావచ్చు, మీరు చేసే వీడియోల గురించి మాట్లాడడానికి పిలిచినా నేను. మాట్లాడండి అన్న, ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ నువ్వు అన్న కట్టబడ్డా ఏం వల్లే కదా. నాకు అడ్డం పడుతుంది, నీకు అడ్డం వల్లే. నీకు అడ్డం పడి అరిచమూలలో ఎన్ని వచ్చినాయి కింద? నాకు 10-15 ఎగురుతా ఉన్నావు, లేస్తా ఉన్నావు, మీదికి వస్తా ఉన్నావు. నువ్వు చేసిన అందరు యాంకర్ల మీద ఎగిరినట్టు నా మీద ఎగిరితే నడవదు. ఏ యాంకర్ మీద ఎగిరలే, ఇట్లా చిల్లర లేస్తే ఎవరి మీద ఎగురుతారు. ఇంటర్వ్యూ అడిగితే డైరెక్ట్ ఇయ్యారు కదా మీరు. ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా మీకు నేను. మా ఇష్టం ఇష్టం లేకుండా అన్న, నీకెందుకన్నా? మీరు చేసే వీడియో మీరు ఏం చేస్తున్నారో జనాలకు చూపిద్దాం. మేము ఆల్రెడీ మా ఛానల్ చూపెడుతున్నాం. ఛానల్ ఏం చూపిస్తున్నారు, నిజమా కాదా తెలవాలి కదా జనాలకి. తెలవాలంటే చెప్పుకో.
అందుకే కదా పిలిచిన మరి మరి పిలిచావు చెప్పుకో మరి అడుగు. పీకి మీతో ఏమైనా కూర్చొని ముచ్చట్ల దగ్గర పిలిపి ఏ ముచ్చలు మింగకు, నువ్వు అడగాలనుకున్నా అడుగు, నా ట్యాగ్ నేను వేసుకుంటా. నీకేం పేను, నీకేం పరిచయం ఉన్నాయా? సరే సరే ఓకే రైట్ ఓకే రైట్. నీకేదో పరిచయం ఉంటే ఏ ఓవర్ యాక్టింగ్ చేయక ఊకునా కొద్దిగా తమాషాలు చేస్తున్నావా? ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావు ఇదేమన్నా? ప్రమోషన్, మనకు ప్రమోషన్ కావాలి ఎట్లాగో. రైట్ సరే కానీ నేను అసలు ఆ ముచ్చట ఎత్తా నేను ఎత్తిపిస్తాను. అది కనిపి అది బ్లర్ ఎడిటింగ్ చేసేటప్పుడు బ్లర్ చేయండి, అది ముంగట బ్లర్ చేస్తే ఛానల్ కు మొత్తం ఇక ఇది చేస్తా. బ్లర్ చేసేసి అది కనిపి నీకు తమాషాలు చేస్తారు అంత మంచి చేతులు. ఓకే రైట్ ఓకే. వీళ్ళు సినిమా తీసిర్రు, వీళ్ళదో కథ, వీళ్ళ వీడియోలు ఒకటి, వీళ్ళ పురాణాలు ఇవన్నీ చూసున్నాం కాబట్టి మరి ఎందుకు పనిలోకి కూర్చున్నవారా బాబు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఏంది కూడా తెలియాలి జనాలకి. ఒకసారి వీళ్ళు ఏం చేసిర్రు అసలు అంటే వచ్చిన ప్రతి ఒక్కరు సినిమాలు తీస్తాడా? సినిమాలు తీయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అంటే ఫోను కెమెరా ఉండి ఇక ఏదో షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు కూడా వెళ్ళి పెద్ద పెద్ద 70mm స్క్రీన్ల మీద సినిమాలు చూపిస్తాం అనేటోళ్ళైనా? అసలు ఏంది వీళ్ళ దుకాణం ఏంది? వీళ్ళు చేసే వీడియోలాగానే ఈ సినిమా ఉంటుందా? ఈ సినిమా స్టోరీ ఏంది, అసలు వీళ్ళు ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది తెలుసుకుందామని వచ్చిన. బట్ దీంట్లో కొంచెం ఎటకారం కూడా కూడుంటుంది. బట్ చూసిరు కదా ముంగట ఎట్లా కూర్చున్నారు, ఇద్దరు మెడల ట్యాగ్లు వేసుకొని ఏదో మన పాయింట్లకు కదా ట్యాగ్లు వేసుకున్నట్టు కూర్చున్నారు. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అంటే వీళ్ళు లవ్లు అమ్ముతారు కొంటారు, లవ్ చేసుకునేటోళ్ళకి పుల్లలు కూడా పెడతారు వీళ్ళు. ఓకేనా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి ఈయన చూసిరా జుట్టు ఎట్లుందో, ఆయన హీరో ఏంది, ఈయన డైరెక్టర్ ఏంది, వీళ్ళ దుకాణం ఏంది. ఇంకా వీడియోలు చూసుకునేటోళ్ళు ఆ వీడియోలు తీసుకోకుండా వచ్చి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమా ఫీల్డ్ నుంచుదాం అనుకుంటారా, నాశనం చేద్దాం అనుకుంటారా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీకు నమస్తేలు గిమేస్తేలు ఏం లేవు, మీరు పెట్టినా నేను పెట్టా. మేము పెడతాం. నాకు సంస్కారం ఉంది, మాకు సంస్కారం లేదు. నా అయ్యమ్మ నాకు అది నేర్పించి నా సబ్స్క్రైబర్ మా మమ్మీ డాడీ మీలాంటి వాళ్ళకి సంస్కారము మీలాంటి వాళ్ళకి నమస్తే పెట్టొద్దని చెప్పారు కాబట్టి మేము పెట్టాము. ఫస్ట్ కాదన్నా, ఎవరు డైరెక్టర్ ఎవరు ఇలా? మీరు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బురుడి సినిమా, గారడి సినిమా అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు. టాలెంట్ ఉన్న ఎవడైనా సినిమా తీయొచ్చు అన్న. కాదు నువ్వు రేపు మీరైనా తీయొచ్చు. కథ ఇంపార్టెంట్. జుట్టు ఉందా పొట్టుందా ఏం అనవసరం, కథ ఉంటే మన రాజమౌళి గారు ఈగని పెట్టి కూడా సినిమా తీసారు. ఇట్లా దోమలకి ఏం అర్థమైతే కాక నీకేం అర్థమైంది? నీకు అది ఏమి లేదు, అందులో మెడలో ట్యాగ్ వేసుకొని కూర్చొని ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని టైటిల్స్ పెట్టేసి చక్కగా వస్తలేదు అంటారు, మాట్లాడానికే సరిగ్గా వస్తలేదు నీకు. ఎవరికి? నీకు. మాట్లాడేది వినాలి కదా, మాట్లాడుతున్నావు. నేను మాట్లాడేది వినాలి కదా. ఫస్ట్ బిడ్డని తింటే నీ కోపం రాదా? నీ బిడ్డనా మేడం? ఇది నా బిడ్డ. అవు బాయ్ నా బిడ్డ. 3 సంవత్సరాలు కష్టపడి పిచ్చాలం అనుకున్నా. నీకు ముఖాలలోనే ఉందా అనుకున్నా దిమాకు, నీకు అది కూడా లేదుగా. నెత్తిలో కూడా ఉందని నాకు తెలియదు. అవు ఓకే 10 లక్షల మంది నన్ను ఇది. అరే ఆగుపోయి ఆగు, నోరు పెద్ద బయట వీడియోలు చేసినట్టు అనుకుంటున్నావు, నా ముంగట ఇంటర్వ్యూ కూర్చోవడము ఏం? నాకు అది ఇంకా అది టాస్క్, అది పెద్ద రిస్క్. నీ ముంగట కూర్చోను కానీ నీ అసలు మస్తు మంది చూసిన నేను. నువ్వేం మొత్తవారు మంటాల్సిన అవసరం లేదు అన్నావు. ఓకే వింటావా? ఓపిక ఉందా? వస్తుందా? నాకు అన్ని వచ్చినాయి, పోసుకొని వచ్చిన. ఇది కూడా వస్తుందా? అన్ని వస్తున్నాయి. ఆగు కూర్చో. మరి ఎందుకు తొందర పడుతున్నావు? మొత్తం చెప్పే నాకు నోట్తో మాట్లాడుతున్నావు. బురిడిగా మరి ఏం సినిమా? ఏం సినిమా? ఎవరు? నువ్వు సినిమా రిలీజ్ చేసినావా? ట్రైలర్ చూసినా కాబట్టి మాట్లాడుతున్నా. కొబ్బరికాయలతో పోల్చడము. ఒర్రకు కూర్చో, మాట్లాడేదాకా ఆగు, ఓపిక పెట్టుకో. మీరు డైరెక్టరా? మీరు డైరెక్టరా? అవునండి. అంజనీ దాస్ మీరేనా? నేను. ఓకే. ట్రైలర్ చూసారని మాట్లాడారు కదా, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా తీయొచ్చు కదా అంటే? అవును. అంటే నీ ఒక్కడికే ఉందా టాలెంట్? నా ఒక్కడికే ఉందని. నీ ఒక్కడికే ఉందని చెప్పినాడు. ఆయనకు ఉంటుంది డబ్బా పెట్టి రోటి. ఆగు జర పెద్ద ఆపరేషన్ అయిందా? చూసిన అది కూడా చూసిన, నీ ఆపరేషన్ కూడా. ఓకే కాదన్నా అంజనీ దాస్ అన్న, తిట్టండి కొట్టండి, మాకు మా సినిమా బయటకు వెళ్ళాలి, మాకు ప్రమోషన్ కావాలి, మీరు తిట్టండి కొట్టండి. ఊరి యొక్క మీ ఇంటెన్షన్ అది ఉందంటే నేను ఇట్లా ఇయకనే పోదు. కాదన్నా మీరెవరన్నా ఇచ్చట లవ్ను అమ్మబడును కొనబడును? మీరు జర్నలిస్ట్ అన్న, మీకు సమాజంలో తెలుస్తలేదా ఎంతమంది డబ్బు కోసం ప్రేమకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూపించినాం మేము. మాది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఓకే. డైరెక్ట్గా మీకు ఒక డైరెక్టర్గా కావచ్చు, పక్కన ఆయన పేరు ఏంది? ఆయన పేరు సుధాకర్ మస్కూరి. సుధాకర్ ఆయన పేరు. అంజనీ దాస్ అనేది కొన్ని విన్నా నేను, ఈయన ఎవరో నాకు పెద్దగా తెలియ కూడా తెలియదు. ఓవర్ యాక్టింగ్ ఎక్కువ వేసుకుని జర తగ్గించుకోమను. ఇంకోటి, ఓకే మీరు డైరెక్టర్గా నేను రెస్పెక్ట్ చేస్తా. అంటే మీ డబ్బు మీరు కొట్టుకొని సినిమా తీసిర్రా, లేదంటే జనాలను మోసం చేసి సినిమా తీస్తామని ఆల్రెడీ డబ్బులు గుంజి మీరు ఆ డబ్బులు కొన్ని వాడుకొని
ఏదో సినిమా బయట పెట్టాలి కాబట్టి కొన్ని పైసలలో ఏదో సినిమా తీసి మెడల్ వేసుకొని మేము ఇదేదో చేస్తున్నామనే ఏతులు కొడుతురా డైరెక్ట్గా చెప్తున్నా. ఏంటి అసలు ఇది? మీరు మాట్లాడొద్దు, మీకు అర్హత లేదు. నేను మాట్లాడితే నీకు పడుతుంది మాట్లాడతాను సార్, నాకు అర్థమైంది. ఎవరికి పడుతుందో చూద్దాం. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ ఆయన కొని మీరు మాట్లాడండి. మీరు ట్రైలర్ చూసి అన్నారు కదా, అవును. మీ నాలెడ్జ్ ప్రకారం ఎంత అయ్యిండొచ్చు అన్న ఖర్చు? మేబీ ఒక నేను అనుకున్న కోటిన్నర మేబీ. ఆ ట్రైలర్ మీరు చూడలేదని మీరు అన్నారు, నేను చూసినా లేదా క్లారిటీ తీసుకోలేదు. ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. మీరంటే రెస్పెక్ట్ పెరిగింది. మన సినిమాకి క్రౌడ్ ఫండ్ కలెక్ట్ చేసినప్పుడు ఒక తమ్ముడు ఒక 100 రూపాయలు, 10 రూపాయలు, 1000 రూపాయలు ఇట్లా మొత్తం ఒక అతను ఆస్ట్రేలియా నుంచి మా వీడియో చూసి ఒక అతను 1,00,000 రూపాయలు కూడా పంపించింది. టోటల్ 12 lakhs వరకు మనకు క్రౌడ్ ఫండ్ వచ్చింది. ఎంత? 12 lakhs. 12 లక్షలు. 12 లక్షలు చిల్లర. అది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మన బడ్జెట్ మీకు అర్థమైంది కదా. దాంట్లో నా తమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఎంత? ఒక 10% కూడా ఉండదు. ఓకే, ఐ థింక్ ఒక 5% వేసుకో. దాంట్లో మేము ఎంజాయ్ చేసి ఖర్చులు పెట్టుకొని సినిమాని ఏదో అంటే 12 లక్షలే వచ్చినాయని మీరు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? స్క్రీన్ షాట్స్ ఉన్నాయన్న. నా బ్యాంక్ అకౌంట్ కావాలంటే మీకు ఇప్పుడే ఇస్తా, ఫోన్లో ఉంటాయి, ఐమొబైల్లో. ఎవరు కూడా డైరెక్ట్ పైసలు వచ్చి చేయలేదు. ఆగే స్వామి, నీకు వీడియోలలో అనుకున్నా, డైరెక్టర్తో మాట్లాడుతున్నా. ఈయన ఎట్లా హీరోని పెట్టారు మీరు? ఆయన హీరో ఏ యాంగిల్ హీరో అనిపించింది మీకు? ఇప్పుడు అన్న హీరో అంటే మీనింగ్ ఏదన్నా? హీరో అంటే నా దృష్టిలో ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడంటే టాలెంట్ ఉండి యాక్టింగ్ చేయగలిగి జనాలను మెప్పించగలిగినోడు. అంతే కరెక్ట్. వీనికి యాక్టింగ్ వచ్చు, జనాలను మెప్పించగలడు. ఒక మహేష్ బాబు గారు లాంటి అందం ఉంటేనే కాదు, ప్రభాస్ గారి లాంటి ఫిజిక్ ఉంటేనే కాదు, యాక్టింగ్ చేయగలిగే ఎవరైనా ఒక ప్రొటాగనిస్ట్గా చేయొచ్చు. హీరో 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 అని ఏం చెప్పట్లే మేము. సినిమాకి కథనే హీరో. వీళ్ళు సినిమాని నడిపేయడానికి ఒక 2 ప్రొటాగనిస్టులు ఉంటారు. నేను చెప్తా చూడు అన్న. నువ్వు ఆగు, నీకు అర్హత లేదు. నేను వస్తాను నీ దగ్గరికి. నేను వచ్చేదాకా నువ్వు ఆగాలి. ఇక్కడ నేను చెప్పిందే నడుస్తుంది. ఇక్కడ నీ ఎక్స్ట్రాలు ఇక్కడ నడవది. నీ వీడియోలు కాదు, నువ్వు బయట ఎగురుడి నడవదు. ఏడు ఎగిరిన ఇక్కడ నడవదు. మూసుకో సైలెంట్ గా. డైరెక్టర్ గారు మీరు మాట్లాడండి. ఓకే, ఈ టైటిల్ ఏదైతే ఉందో, ఇలాంటి టైటిల్ పెడితే రేపు పొద్దున జనాలు మమ్మల్ని చెప్పులతో కొడతారు అని ఎప్పుడు అనిపించలేదా? ఆ ఇంటెన్షన్ మీకు రాలేదా? లేదు, చెప్పులతో కొట్టరు, పూలదండలతో మా మెడలో వేస్తారు సినిమా చూశాక. ఇప్పుడు ట్రైలర్ చూసి తప్పుగా అనుకోవచ్చు, కానీ వన్స్ సినిమా ఫస్ట్ షో పడ్డాక ఒక్కొక్కరు చాలా రియలైజ్ అవుతారు. చాలా అదే నిజం చెప్పింది కదా అని ఒక హార్ట్ మెల్ట్ అయిపోద్ది. సమాజంలో జరిగేది ప్రేమ పేరుతో ఎంతమంది చనిపోతున్నారు అవన్నీ తెలుసు మనకి. కానీ ఇప్పుడు ఒక టీనేజ్ పిల్లలు ఏదో క్షణికావేశంలో ఏ పొదల్లోనో ఎక్కడో ఏదో చేసుకొని అది తర్వాత దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో ఆ నాలెడ్జ్ లేక చిన్న చిన్న పిల్లల్ని చెత్త కుప్పల్లో, ముళ్ళ పొదల్లో ఇట్లా పడేస్తున్నారు కదన్నా. మీరు చూస్తున్నారు డైలీ, కనీసం నెలకు 4-5 జరుగుతుంది. రెగ్యులర్ గా జరుగుతున్నాయి. డైలీ కాదు, పొద్దున్న లేచి యూట్యూబ్ ఓపెన్ చేసి టీవీలో ఓపెన్ చేస్తే ఈయన పిల్ల నాన్నించుకుంది, ఆన పిల్ల నించుకుంది, ఈయన బిడ్డ ఈయన చంపింది, ఈయన బిడ్డ ఈయన చంపింది, ఉంచుకున్న కోసం బిడ్డలు చంపి, ఇదే లొల్లి. అవి కాదు, అవి ఇప్పుడు అబ్బం శుభం తెలియని పసికందు. దానికి రీజన్ ఎవరు అనుకుంటున్నారన్నా? మీలాంటి వాళ్ళు అనుకుంటున్నాను. మాలాంటి వాళ్ళు. ఓకే, సంతోషం. మాలాంటి ఎదవలు అట్లా నాలెడ్జ్ లేక కని పడేస్తే ఆ పాపం ఎవరిది? మీలాంటి ఎదవల్ది. మాలాంటి ఎదవల్ది. మరి మీలాంటి ఎదవల్ది? మాలాంటి ఎదవల్ది ఏంటంటే మీలాంటి ఎదవల్ది ఏం చేస్తున్నారు అనేది చూపించేది. మీడియాలో ఉన్నాం కదా మనము. మీడియాలో ఉన్నప్పుడు ఇది కాదురా, రాంగ్ వేరా, ఇది ఇటు వెళ్తే ఇట్లా చస్తారు, ఇట్లా వెళ్తే ఇట్లా అవుతుంది అనేది చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఆఫ్ కోర్స్. ఆ బాధ్యత తీసుకొనే మేము ఈ లవ్లో ఉండే బిజినెస్ ఏంటి, ఈ లవ్లో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల సమాజంకి దేశానికి ఏం నష్టం జరుగుతుంది అనేది కామెడీ వేళ చూపిస్తూనే కొట్టకుండా కొట్టి చెంప దెబ్బలు కొట్టి పంపిస్తున్నాం. తిట్టని పొర అన్నట్టు. ఓకే, తిట్టక కొట్టక విసుకుతారు అనుకోవచ్చు. ఇప్పుడు ట్రైలర్లో మీరు ఆ షాట్ అబ్జర్వ్ చేసిరు. అది ఎందుకు అంటే ఆ సినిమా చూస్తే మీకు అర్థమైంది ఆ సీను. అన్న నేను ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది చెప్తా. నాకేమనిపించింది అంటే ఒక అర్జున్ రెడ్డిని ఇలాంటి అంటే డీజే టిల్లు, నాకు మీ ట్రైలర్ నేను ఒక 2 times 3 times చూసిన. నేను లేదైతే నేను చెప్పలేను. నాకు చూసినప్పుడు అనిపించింది ఈ సినిమా ఎందుకు తీసిరు ఇలా గీననే ఎందుకు హీరో. మీరు తప్పుగా అనుకోవద్దు, నేను ఎందుకు అనుకుంటున్నాను కూడా చెప్తా. మీరు తప్పుగా అనుకున్నా నాకు ఫరగబడేది కూడా ఏం లేదు. నాకు అనిపించింది చెప్తున్నా. ఈ మాట ఎందుకన్నా అంటే
వచ్చిన ప్రతి ఒక్కడు ఈ మధ్యకాలంలో ఫోన్లు అయిపోయినాయి, ఐఫోన్లు అయిపోయినాయి, వచ్చి సినిమాలు తీసి నేను సినిమా తీసిన, నేను అది తీసిన అంటే పెట్టేసి మేము థియేటర్ సినిమా తీసినాము, మీరు నాకు డబ్బులు వేయండి. నాకు ఇది ఇక్కడ మేజర్గా మీ మీద ఉన్న నెగిటివ్, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, మీ మీద ఉన్న నెగిటివ్ ఏంటంటే నీకు సినిమా తీయాలనుకున్నప్పుడు నీ ఓన్ డబ్బులు పెట్టుకో. జనాలు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు, సోషల్ అవేర్నెస్ చేస్తూ ఉన్నారా లేదంటే స్క్రిప్టెడ్ చేస్తూ ఉన్నారా ఇంకోటి అనేది మీకు తెలుసు. దగ్గర నుండి చూడలేదు కాబట్టి నేను దాన్ని డిక్లరేషన్ ఇవ్వలేను. ఇంత ఉన్న వాళ్ళు మీరు బాగానే సంపాదించారు. ఒకానొక టైంలో నాకు తెలిసి అంజనీ దాస్కి ఏం గతి లేదు, ఒక ఏదో కెమెరాస్ రెంట్కి సంథింగ్ ఏదో ఉండే అనే విధంగా ఉండే. అక్కడ నుంచి ఈరోజు సినిమా తీసేంత మొగోడు అయినందుకు హ్యాపీ. కాకపోతే జనాల దగ్గర ఫండ్స్ తీసుకొని, ఇప్పుడు మీరు తీసి అంజనీ దాస్ తీసుకున్నాడు, రేపు పొద్దున ఇంకోరు కూడా నేను సినిమా తీస్తున్నా నాకు డబ్బులు వేయండి అని మోసం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఉండొచ్చా? ఉన్నారా లేదా? ఎందుకు ఈ మాట గట్టిగా అడుగుతున్నా అంటే మిమ్మల్ని ఇంత చీఫ్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు, మీరు ఏ స్థాయి నుంచి వచ్చారో నాకు తెలుసు. నాకు తెలుసు ఓపెన్గా చెప్పాలంటే మీరు ఏం స్టూడియో పెట్టిరు, ఏం రెంట్లకి ఇచ్చేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు. ఈరోజు ఒక అంజనీ దాస్ అంటే ఏందో కూడా నాకు తెలుసు. కానీ సినిమా పరంగా నేను చెప్పట్లేదు. ఇది అంటే ఒక 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 మెసేజ్ ఓరియంటెడ్ వీడియోలు ఇచ్చి జనాల్ని అవేర్నెస్ చేసే విధంగా నేను మీకు సెల్యూట్ కొడతా ఇద్దరికి. ఇంకో విషయం ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియోలు చేసి ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు కలిసి ఒక ఇద్దరు పోరలు వచ్చి అంజనీ దాస్ అనే ఒక పర్సన్ ఒక లీడ్గా ఉండి సుధాకర్ మస్కూర్ అనే ఒక పర్సన్ పెట్టుకొని మీరు వీడియోలు చేసేటప్పుడు అంటే నాకేమనిపించింది అంటే ఇక్కడ అంజనీ దాస్ అనే వ్యక్తి ఒక పిల్లర్ మాత్రమే, కానీ పిల్లర్ పైన ఉన్న చక్రాన్ని తిప్పేది మాత్రము సుధాకర్ మస్కూరి అనేది ఒకటి నాకు అర్థమైంది. నేను చెప్తాను అంటే ఇక్కడ ఓవరాల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఫండ్స్ కలెక్షన్ చేసి మీరు దగ్గర 1.5-2 years అవుతుంది ఇది ప్రాసెస్ స్టార్ట్ అయ్యి. అవును, ఐ థింక్ నాకున్న దాన్ని బట్టి చెప్తా ఉన్నాను. అందుకు మిమ్మల్ని ఆ విధంగా నేను అంటాను. ఇప్పటికి కూడా నేను ఇంకా అందులో ఉన్న షార్ట్స్ కూడా నేను ట్రైలర్ చూసిన, ట్రైలర్లో కొబ్బరికాయ ఎలా ఉంటుంది గట్టిగా వేస్తూ ఉంటాను. అంటే మీరు ఇక్కడ మీరు చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే మేము జనాల్ని మార్చడానికి వచ్చినాము, మేము మీది నుంచి ఊడిపడ్డాం అనే విధంగా మీరు చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా చెప్పిన విధానం మీ ట్రైలర్ చూస్తే ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా కావచ్చు లేదంటే ఇక్కడున్న యూత్ కావచ్చు పాడైపోయింది జనరేషన్ మొత్తం, దాన్ని ఇంకా ఖరాబ్ చేయడానికి ఉన్నట్టు నాకు ట్రైలర్లో అనిపించింది. అంటే సుధాకర్ మస్కూర్ అనే వ్యక్తి మాట్లాడితే బూతులే ఉంటాయి మ్యాక్సిమం. బూతులో కంటెంట్ ఉండొచ్చు, మేబీ మెసేజ్ ఓరియంటెడ్ ఉండొచ్చు. ఓకే కానీ మీరు మాట్లాడితే నేను చెప్తున్నా ఆన్సర్ కాదు నేను తర్వాత ఆన్సర్ అడుగుతా. చిన్న కరప్షన్ ఇప్పుడు ఉన్న యూత్ అంతా ఖరాబ్ అయ్యారంట చూసావా, అది రాంగ్. అది సరే అది నువ్వు కంటిన్యూ చేసుకో కానీ నీ వర్షన్లు ఎట్లుందో కానీ ఇప్పుడు యూత్ లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఖరాబ్ అయిన ఉంటే ఇండియన్ క్రికెట్ టీం ఎట్లా వస్తుండే అందులో ఉన్న యూత్ కానీ ఇండియా ముసలి ఆడినా యూతే ఆడింది. నువ్వు పత్తి పాలకూర కట్ట మరి మొన్ననే పుట్టినావు నువ్వు, నేను ముసలోని, నువ్వు మొన్ననే పుట్టినావు. గడ్డం మిసాలు చేసి ఆ నల్ల కలర్ వేసుకొని కవర్ చేస్తున్నావు నువ్వు జనాల్ని. మాట్లాడుతూ నువ్వు యూత్ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు నేను పోయి ఆడినాం క్రికెట్. ఎవరు మొన్న లేడీస్ నేను క్రికెట్ ఆడే వాళ్ళ గురించి వరల్డ్ కప్ తెచ్చిన వాళ్ళ గురించి మాట్లాడట్లే. నేను నువ్వేమంటావు యూత్ ముసలి అంటారు. బ్రదర్ లేదు బీది లేదు కానీ స్టేర్ వచ్చినాక ఇది చెప్తాను నేను. నువ్వు యూత్ గురించి రాగన్నా, మీరు డైరెక్ట్ రాగండి. నీకు ఈ రోజు చేసే అర్హత ఉందా నీకు? డైరెక్ట్ గా పాయింట్కి వస్తుంది. నీకు లేదు, నేను హీరో కాదు కదా, జర సైలెంట్ కూడా. ఓకే, నేను ఇప్పుడు అంటే అది అంత సబ్జెక్ట్ చెప్పిన, నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. మీ ట్రైలర్లో ఉన్న సబ్జెక్ట్ నేను చెప్తా ఉన్నాను. నాకెక్కడ మీరేదో అంటే కొంత మధ్యలో అనిపించింది. కాకపోతే ఇంకోటి నాకు ఆ ట్రైలర్లో అనిపించింది ఏంటంటే అసలు హీరోడు ఈ సినిమాలో హీరో కథనా, ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు, కథనా హీరో లేదంటే ఈ సుధాకర్ మస్కూర్ అనే ఈ జుట్టు వ్యక్తి లేదంటే ఇంకో వ్యక్తి ఓ 3-4 ఉన్నారు దాంట్లో అనేది ఒక కన్ఫ్యూజన్. అంటే డిక్లరేషన్ అవ్వలేదు. అంటే మాక్సిమం ట్రైలర్ ఏముంటుంది, ట్రైలర్లో అబ్బా ఓకే ఫైటింగ్ సీన్లు అమ్మ నెక్స్ట్ లెవెల్ చేసినట్టు అనిపించింది నాకు. స్టోరీ వర్షన్కి దానికి వచ్చేసరికి ఇది జనాలను మార్చడానికి తీసినట్టు నాకు అనిపించలేదు ఓపెన్గా. మీరు చెప్పండి అసలు అందులో కొబ్బరికాయ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ ఎందుకు పెట్టాలనిపించింది అంత పచ్చిగా లేదు. అది యాక్చువల్ అమ్మాయి పేరు మనోడు యాపిల్ అని పిలుస్తాడు అమ్మాయిని. వీడు రఫ్ క్యారెక్టర్ కాబట్టి గట్టిగా రఫ్ ఉంటుంది కొబ్బరికాయ అనేది. కొబ్బరికాయ యాపిల్ తలిగితే ఏమైంది? కొబ్బరికాయ వాళ్ళు అంటే అమ్మాయి యాపిల్ కొబ్బరికాయ సుధాకర్ మస్కూరి క్యారెక్టరైజేషన్స్ అట్లుంటాయి. అందువల్ల ఆ క్యారెక్టరైజేషన్ నుంచి ఆ డైలాగ్ వచ్చింది తప్ప. ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి మీరు. నేనెందుకు మా హీరో చెప్పండి. హీరో చూడ యాపిల్ నేను కొబ్బరికాయ ఉంటాను, గట్టిగా ఉంటాం, కొడితే గుచ్చి అయిపోతాం. ఏడ కొడతావు? ఇప్పుడు ఏడ కొడతారు
చెప్పు. ఏడగొడతావు కొబ్బరికాయ? ఒక అమ్మాయి ఒక యాపిల్ని ఒక కొబ్బరికాయ నువ్వు కంపారిజన్ చేసి ఒక సినిమాలో పెట్టి, ఎందుకంటే అది పవిత్రమైన కొబ్బరికాయ అంటే చాలా పవిత్రమైంది. అంటే మీలాంటి నేను ఇక్కడ ఇక్కడ ఉన్న ఒక విషయం చెప్తాను. నేను ఎందుకు ఇంట్రడక్షన్లో మాట్లాడినా అనేది ట్రైలర్ చూసి మాట్లాడినా. ఊరికే కూర్చోబెట్టి మిమ్మల్ని తెచ్చి చెక్క భజనలు చేసి లేదంటే మీ జోకడానికి రాలే నేను ఇక్కడ. ఓకేనా? నేనేమంటున్నా, ఒక దేవునికి సంబంధించిన ఒక వస్తువును పట్టుకొని ఒక యాపిల్ని తీసుకొచ్చి మీరు కంపేర్ చేసి నేను గట్టిగా ఉంటా, నేను కొడితే గట్టిగా తాకుతుంది. యాంకర్లు 100 మంది ఉంటారు. ఒకరు రఫ్గా ఉంటారు, ఒకరు రగ్గడుగా ఆడతారు, ఒకరు నీళ్ళకి పచ్చి అడుగుతారు, ఒకరు మామూలు పచ్చిగా అడిగినా నేనేమన్నా పచ్చిగా అడిగినవా తెచ్చిగా అడిగినా నీకు తెలవాలి నాకు తెలవాలి చూసేటోళ్ళకి అర్థమైపోయింది. కొందరు అట్లా ఆడతారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మనం డిజైన్ చేస్తాం. అరే వాటర్ దమా ఖరాబ్ రాబాయి అంతా పోతే ఈ బాటిల్తో కొట్టినట్టే మాట్లాడతారు, రాబాయి గట్టి ఉంటుందా అంటారు. దీంతో అంటే డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ని అట్లా డిజైన్ చేసిండు. నువ్వు దాన్ని తీసుకో ఇంకా దేనికో ఓడిచి ఇంకేదో చేద్దాం అనుకుంటే నేనేం చేయలేను. యాక్చువల్గా మన పూరి జగన్నాథ్ గారి ఒక సినిమాలో స్కూటర్ని టిప్పర్ లారీ వచ్చి గుద్దితే అన్నారు. అంటే కొబ్బరికాయ టిప్పర్ లారీ సేమా కాదన్నా, వాళ్ళు ఓవరాల్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక దేవునికి కొబ్బరికాయని కొడతారు, యాపిల్ దేవునికి కూడా పెడతారు. పెళ్లిళ్ళల్లా పట్టుకొని రారా? మనం తాగమా? తాగుతాము. కొబ్బరికాయ మనము తినమా? కొబ్బరికాయ కొట్టిన తర్వాత అన్న సృష్టిలో మీరైనా నేనైనా ఏ చిన్న మొక్క అయినా ఏ పువ్వు అయినా అంతా దేవునికి సమర్పించాల్సిందే లాస్ట్కి. కాదన్నా, అవును వాస్తవమే. నీ సినిమా తీసినాం అంతా బాగానే ఉంది. ఒక డైరెక్టర్గా ఎవరైనా సరే ఏం చూస్తూ ఉంటారు అంటే రేపు పొద్దున టికెట్లు అమ్ముడు పోవాలి, జనాలకి కంటెంట్ పోవాలని ఆలోచన, ఒక స్వార్థం థింకింగ్ అనేది కామన్గా ఉంటుంది. తాడు బొంగరలను తీసుకొచ్చి వచ్చి మన జరిపోతుగా ఏదో దానికి పెంచినట్టు లేదంటే వేరే ఏదో పెంచుకున్నట్టుగా జుట్టు పెంచిన వాళ్ళని తీసుకొచ్చి హీరో అని చెప్పి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి సైలెంట్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి హీరో అని పెట్టి ఇంకో 2-3 పెట్టి అందులో ఒకరో ఇద్దరు ఉన్నారు. ఈయన కూడా అంటే ఒక వర్గానికి సంబంధించి కొంచెం ఫేమస్ అనుకో. సినిమాకి హీరో అంత సినిమా అయితే ఈయనకు లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఈయన ముఖానికి కానీ ఈయనకు కానీ అంత సినిమా లేదు. అది పక్కన పెడితే మీరు ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీరు సినిమాలు తీసుకొని మీరు హీరోలు అయిపోతే జనాలు పిచ్చోళ్ళ అని అడుగుతున్నాను మిమ్మల్ని. కాదన్నా, ఇప్పుడు మేము తీస్తాం, థియేటర్లో దొరికిన థియేటర్లో వేస్తాం, జనాలు రాకపోతే ఎవరి ఫైదా ఏముంటది? వాడు హీరో గాడు నాకు జనాలు వస్తారనుకుంటారా? మీరు వస్తారని అనుకుంటున్నా. బలంగా చెప్తాడు, సినిమాలో హీరో నేను కాదు, సినిమానే హీరో. సినిమాలో ఓన్లీ మీరు సినిమాలో కొరకడానుకున్నారు. సినిమాలో ఒక కుక్కని వేడి తీసిన డైరెక్టర్ సాబు ఒక కుక్కని వేడి నా ప్లేస్ ఒక కుక్కని వేడి తీసినా సరే అది సక్సెస్ అవుతుంది. అంటే మీరు కుక్కని ఒప్పుకుంటారా? నేను చెప్తున్నా కదా, విశ్వాసం. మీరు కుక్కని ఒప్పుకుంటున్నారా? సరే ఇప్పుడు కుక్క అంటారు కదా, నేను కుక్కనే, బరాబర్ కుక్కని బై. విశ్వాసం విషయంలో నన్ను మించిన కుక్క ఇంకోట్లేదు. ఇవాళ నేను చెప్తున్నా కానీ మీకు విశ్వాసం విషయంలో స్టోరీ విషయంలో కానీ నమ్మిన నన్ను నమ్మకాన్ని వదిలేదు, నమ్మకాన్ని ఒమ్మియద్దు అని చెప్పేసి నేను విశ్వాసంలో కుక్కలేక పనిచేసిన, నేను కుక్కనే. సూపర్, ఒప్పుకున్నందుకు ఓకే అన్న. ఒక్క విషయం ఒప్పుకోవడం కాదు, ఇంటర్వెల్లో ఒక 40-50 మంది టీనేజ్ పిల్లలతోటి ఫైట్ ఉంటుంది. అర్థం కాదు నాకు. దాంట్లో మనోడికి ఒక పన్ను ఊడిపోయింది ఫైటింగ్ సీన్లా. ఓకే, చెవులల్లో లిటరల్గా ఇంత మట్టి ఇసుక ఉంటాయి కదా, అవి వెళ్ళి ఒక 2 నెలలు మనోడు చెవిటంలా బతికింది తెలుసా అన్న మీకు? అంత కష్టపడ్డాడు. చైన్ స్నాచింగ్ చూసారు కదా, అవి ఎంత న్యాచురల్గా వచ్చినాయి. అవును. దాంట్లో కూడా ఒక టీవీ 2వ టేక్లో అది పలిగడం వల్ల ఇక్కడ కట్ అయితే 12 కుట్లు పడ్డాయి. ఇంత లోతు దిగింది. లోపల కుట్లు వేసి మళ్ళీ దానిపైన కుట్లు వేసారు. మీరు నమ్మకపోతే చూపిమన్నా చూపిస్తారు చెట్టిప్పి. అంత కష్టపడ్డాడు. ఇప్పుడు నేను ఏ పేర్లు చెప్పొద్దు కానీ ఏ అందగానో ఎవరినో తెచ్చి పెట్టుకుంటే వాడు చేస్తాడా నా కోసం? ఎవడరా నువ్వు పూరి జగన్నాథ రాజమౌళ నువ్వు చేయమన్నట్టు చేస్తానా నేను అని అంటాడు. నువ్వు డైరెక్టర్ ఏంది, నేను హీరో ఏంది. ఇంకొకటి మాట వచ్చింది కాబట్టి మేము ఫస్ట్ పెట్టుకున్నాం, ఇట్లాంటి అందగాలనే పెట్టుకున్నాము. 3 రోజులు షూట్ అయింది. 3 రోజులు షూట్ తర్వాత 4వ రోజు ఆడు ఇక నన్ను తీసేయలేడని ఇట్లా నా ఛాతీ ఇట్లా లేచింది. ఫస్ట్ ఏమో సార్ ఒక్క ఛాన్స్ అన్నారు. తర్వాత ఇట్లా 3 రోజులు షూట్ అయినాక 15 లక్షలు ఖర్చు అయినాయి. 15 లక్షలు ఖర్చు అప్పటికి 3 డేస్కి. ఓకే, ఇక ఓపిక పట్టినాం. వాడు ఎన్ని చెప్పినా వాడు ఫస్ట్ చేసిందే చేస్తాడు. అందముండి ఏం లాభం అన్న? అంటే స్టార్టింగ్ లోనే ట్రిమ్ చేసేసారు. ఆ 3 రోజులు అయింది, ఇక చాలు అన్న పోతే పోయినాయి అని మా కో-డైరెక్టర్ లక్ష్మణ్ అని ఉంటాడు. ఇక అందరం డిస్కస్ చేసుకొని ఇక అప్పటి వరకు ఈయన క్యారెక్టర్ లేదా దాంట్లో? ఉన్నాడు కానీ వేరే క్యారెక్టర్ ఇచ్చారు. సాఫ్ట్ క్యారెక్టర్ ఉంది చూసిరా బాపు అని, ఆ క్యారెక్టర్కి అనుకున్నాం. ఆయన యాక్చువల్గా వాళ్ళ పోర్షన్ ఫస్ట్ తీసేసి తర్వాత మనోడి పోర్షన్ తీద్దామని అనుకున్నాము.
అప్పుడు ఆ 3 రోజులు వాళ్ళది జరిగింది అట్లా. ఓకే, ఒక్క 5 నిమిషాలన్నా. ఓకే, ఏం పేరు? సుధాకర్ మస్కూరి. అవును సార్. ఇప్పుడు మీరు ఈ ట్యాగ్ ఎందుకు వేసుకున్నారు మెడలో? నిన్న ప్రమోషన్. ప్రమోషనా? మీ తల్లి, మీ పిల్లనా, మీ బేబీయా? నా బేబీ, నా బిడ్డ. మీ బిడ్డ. ఎందుకు అంటే ఇది నాకు కొంచెం మనం అరుచుకుంటా మాట్లాడినా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీరు బిడ్డ అన్నప్పుడు నాకు కొంచెం ఎక్కడో కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న. ఎందుకు ఆ వర్డ్ ఎందుకు వాడుతున్నారు? ఆ ట్యాగ్కి ఎంత వాల్యూ ఏముంది దాంట్లో? నీకు ఇది ఇప్పుడు కాదు చూస్తే కనిపించదు, నువ్వు థియేటర్లో చూసినప్పుడు నిజమా కాదని తెలుస్తుంది. ఇంకోటి ఇంత వాల్యూ ఎందుకుందని చూసావా, నా కష్టం, నా సుఖం, నా దుఃఖం, నాది ఒక్కంది కాదు, నన్ను నమ్ముకోవడం కాదు, నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన నా సబ్స్క్రైబర్ది అందరి సపోర్టు ఇది ఈ ట్యాగ్. ఓకే, అంత పోతే పర్లేదు, బాగానే ఉంది. నేను బయట అనుకున్నాను నీకు ఎందుకు అంత బల్బ్ ఎందుకు? ఒక యాంకర్ ముందు మాట్లాడినప్పుడు సరే మేము మా క్వశ్చన్లు మేము వేసినప్పుడు మూసుకొని వినాలి, ఏదైనా ఉంటే ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఎవరు అరిచిడు? ఎందుకంత బల్పుగా మాట్లాడుతున్నావు? ఒక హీరోకి ఉండాల్సిన అదేనా? నా హీరో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నన్ను హీరో అని చెప్పేసి. అరే నువ్వు మర్చిపోయినా, సారీ కుక్క. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కుక్క అని ఒప్పుకున్నాను, నేను మర్చిపోయినా, సారీ. తీసుకొచ్చి హీరోయిన్ చేసిన ఘనత మన సంతోష్ అన్నకే ఉంటుంది. థ్యాంక్ యూ సంతోష్ భాయ్, ఐ హార్ట్లీ థ్యాంక్ యూ. సరే ఎనీ ఇక కుక్క అంటే కుక్క అనేది ఎందుకని చెప్పిన. నేను ఇంకోటి కాదన్నా, డైరెక్టర్ నమ్మిన అనుకో, ఇంటర్వ్యూ చేసేటప్పుడు పనొచ్చు అన్న. ఈ ముంగట కూర్చున్న వాళ్ళు పర్ఫెక్ట్ క్యాండిడేట్లు అయితే ఏదనకూడదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు చేసే వీడియోలలోనే 100 మాట్లాడతాడు ఈ సుధాకర్ మస్కూరి అనే వ్యక్తి. మరి మీ వీడియోలో ఏంటి అది? నేను యాంకర్ కాదు కదా. యాంకర్ కాదు, యాంకర్ గింకర్ ఎందుకు? దాని గుద్దవల్పు వల్ల మా ప్రాబ్లం ఏంది? గుద్దవల్పు వర్డ్ వల్ల మా ప్రాబ్లం ఏముంది? మీకు అంత నొప్పి ఏమొస్తుంది? ఓకే, నొప్పి తీసుకుంటాం. ఎందుకు కొడతా నేను? కొట్టండి. నేను కొట్టాను, నేను అందరిలాగా రైట్స్ తీసుకోను. అనేది ఉంటే నోట్తో మాట్లాడతా కానీ కొట్టే హక్కు నాకు ఎవరు ఇవ్వలే. నేను జడ్జిని కాదు, నేను పోలీసుని కాదు. ఇక్కడ మీకు చేతనైతే నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వండి. పోలీసు వాళ్ళు కూడా కొట్టారు పాపం, వాళ్ళ నువ్వు దుష్మన్ చేయకు, వాళ్ళు కూడా ఏం కొట్టారు. నేను అనేది ఒక మనిషి మీద దెబ్బేయడానికి కాదు. దెబ్బ ఎందుకు వేస్తారు? ఒక మనిషి మీద తప్పు చేస్తే దెబ్బేస్తారు. తప్పు చేస్తే చెప్పేసి వాళ్ళు కూడా వేయరు అంటున్నావు. పోలీసు వాళ్ళు కూడా వేస్తలేరు పాపం, నువ్వు వాళ్ళని ఏం చేయకు. వామ్మో, పతిత్తు పాలకూర కట్టనేది ఏమో అనుకున్నా. ఓకే రైట్, బాగానే కవర్ చేస్తుంది సినిమా కోసం, ఎవరిని హార్ట్ చేయట్లేదు. నేను ఎందుకు అది చేయాలి చెప్పు? అసలు నువ్వేంది? అసలు నీ దగ్గర నుంచి నేను వెళ్తా, స్టోరీలోకి వెళ్తా, లేదంటే మీ కథ ఏంది, మీ సినిమా కథ ఏంది వెళ్తా. ముందు నాకు నిన్ను హీరో అన్నప్పుడు అనుకున్నావా బాత్రూంలో పోయి మనం హీరో ఏందిరా పోయి మనం రోడ్ల మీద అరుతా ఉంటాం, దానికి గెలుపుతాం, దీనికి గెలుపుతాం, ఈ వీడియో చేస్తాం అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? వాస్తవానికి నేను హీరో అంటే నేనే నమ్మలేదు అని కాదు, నన్ను నమ్మి ఒక డైరెక్టర్ నాకు నీ హీరో కూడా కాదబ్బా, నేను హీరో అనే విషయం పక్క పెట్టు. ఈ స్టోరీకి కథనే హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుడ్డిగా గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంది, డైరెక్టర్ మళ్ళీ చెప్తాను నేను, డైరెక్టర్ ఎవరిని పెడితే వాడే హీరో, ఆయన నేనే అని కాదు, కథనే హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలో మేము ఒక చెస్ బోర్డ్లా ఖాళీ చేయమంటారు అవి దింపే మేము అంతే, కానీ రాజు కాయిన్స్ చెప్పేటోళ్ళమే, కానీ మేము కాయిన్సే. ఇంకోటి చెప్తున్నా, నువ్వు స్టోరీ చూసినాక నువ్వు చెప్తావు, సినిమా చూసినాక నువ్వే మాట్లాడతావు. 100% నేను చెప్తున్నా. ఇంకోటి మీరేమన్నా నేను మాట్లాడిన వర్డ్స్కి ఏమైనా అట్టయి మీ సినిమా గురించి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే 100% మీరు అన్నట్టుగానే సోషల్ అవేర్నెస్గా మీ సినిమా ఉంటే, మీ సినిమా మీరు కొన్ని వర్డ్స్ వాడొద్దన్నారు, గుద్దపలుగుందని నేనే చెప్తా. ఏమని? గుద్దపలుగుంది సినిమా, వెళ్ళి చూడండి అని నేనే చెప్తా. బాగలేదనుకో, బాగాలేదంటే మేమే వస్తాం, మీరు ఏమంటారు అనండి. నేను ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్తున్నా, సినిమా టాక్ వస్తుంది కదా మీది, వస్తుంది మిమ్మల్ని. అందుకే నేను మీకు జస్ట్ వేరే విషయాలు చెప్పి నేను గుంజిన ఇక్కడికి. నేను 3 రోజుల నుంచి మీకు అన్న కొంచెం మాట్లాడేది ఉంది అని గుంజిన. మీకు సినిమా ప్రమోషన్ అని కూడా చెప్పలేదు. నాకు అర్థమైంది, కానీ మేము మాత్రం ప్రమోషన్ చేసుకుంటున్నారు మీరు. ఓకే, డన్. ఓకే అన్న, దీనికి వచ్చే ముందు ఈ టైటిల్ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ కథ ఎప్పటి నుంచి రాసుకున్నారు? అసలు ఏంటి స్టోరీ? ఇది చాలా రోజుల నుంచి ఉందన్న. యాక్చువల్గా టైటిల్ ఐడియా ఎక్కడొచ్చిందంటే, ఈ కథ ఉంది మామూలుగా ఒక రోడ్ సైడ్ వెళ్తుంటే ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడ ఫ్లాట్స్ అమ్మబడును కొనబడినని ఉంది. ఇది కదా మన టైటిల్ అని అక్కడ ఫ్లాట్ తీసేసి లవ్ పెట్టేసినాం, అక్కడ సెట్ అయిపోయింది టైటిల్. సూపర్. అది స్టోరీ వస్తే యాక్చువల్గా నేను మీరు ఇంతకుముందు అన్నట్టు అంజనీ మీడియా హౌస్ అని కెమెరా రెంటల్స్, డబ్బింగ్, ఎడిటింగ్ అది ఉండేది. అవును. అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అవి తీసేవాడిని నేను. అప్పుడు ఒక షార్ట్ ఫిలిం తీసిన బటర్ఫ్లై అని. ఆ స్టోరీలో ఈ స్టోరీకి కొంచెం కనెక్ట్ ఉంటుంది. ఆ స్టోరీని కొంచెం డెవలప్ చేసుకొని మనం చేసుకున్నాం అనమాట ఈ స్టోరీ. ఓకే, అట్లా. వాస్తవానికి ఇంకొకటి ఏంటంటే,
ఈ మనం హ్యాష్ ట్యాగ్లో ఏదైతే చేస్తున్నామో టాస్క్లు అవి ఇవి ఇట్లా జనాలు వాళ్ళు వీళ్ళు యూత్ కొంతమంది మనకు కలుస్తుంటారు, కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి చెప్పుకుంటుంటారు. ఒక లవ్ వల్ల ఇంత ఇంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అది కూడా మనకు మొత్తం అట్లా కలిచేసింది అనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎంత కాదన్నా ఒక మనిషికి వానికంటే ఇంపార్టెంట్ ఇంకెవరు ఉంటారన్న టైంలో. అవును అవును. కానీ ఒక అమ్మాయి మన కోసం ప్రాణాలు ఇచ్చే అమ్మాయి అనుకో, ఆమె కోసం చచ్చినా అట్లే పర్లేదు, తప్పలేదు. కానీ మనల్ని మోసం చేసి మన గుద్దం మీద అన్నేసి వెళ్ళిపోయిన అమ్మాయిని ఆమె కోసం చస్తామంటే ఏందన్నది కదా, అవునా కదా? ఓకే. అలాంటి అమ్మాయి కోసం ఎందుకు రా చావడము? మీ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని తలుచుకొని బతకండి. వాళ్ళు మర్చిపోయి ఇంకొక లైఫ్ ఉంది మీకు ముందు. ఇవన్నీ చెప్పాలనుకున్నాం. ఈ స్టోరీలో అవన్నీ మిక్స్ చేసి ఒక లవ్లో జరిగే బిజినెస్ అంతా చూపిస్తున్నాం అనమాట. ఓకే. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఏవైతే వీడియోలు చేస్తూ ఉన్నారో, మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్లో ఏదైతే చేస్తూ ఉన్నారో, అంజనీదాస్ సుధాకర్ మస్కూరి ఏదైతే చేస్తూ ఉన్నారో, మీ దాంట్లో నుంచి వచ్చి అంటే ఈ కాన్సెప్ట్ అనేది అంటే జనాలకి ఇది చూపించాలంటే ఈ విధంగా కూడా మీ వీడియోస్ చాలామంది కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే ఇది నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి, తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్దాము. మీరు చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి స్క్రిప్టెడా, దానికి కూడా మీరు డైరెక్షన్ చేస్తారా, లేదంటే రియల్గా మీ దగ్గరికి వచ్చిన ఇష్యూని మీరు తీసుకొని దాన్ని నిజంగానే మీరు ఏదైతే చెప్తా ఉంటారో మేము చాలా రోజుల నుంచి అబ్జర్వేషన్ చేసినాం, ఎంక్వైరీ చేసినాం అనేది రియల్గా ఉంటుందా? అది రియల్గా ఉంటుందన్న. మనకు యాక్చువల్గా వేరే ప్రైవేట్ డిటెక్టివ్స్ ఉంటారు కొంతమంది, ఓహో, వాళ్ళ త్రో కొన్ని తెలుసుకోవాల్సింది తెలుసు. అంటే మీడియా ముందు కనిపించింది మీరు ఇద్దరే, అంటే మీరు కూడా చాలా తక్కువ, ఆయన ఒక్కడే మగోడు. అట్లా మనకు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత చెయ్యగలం అనుకున్నయే చేస్తాం. లీగల్గా మనకు కొన్ని జరిగినాయి. లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారా మీకు? లీగల్ అడ్వైజర్ ఉన్నారు, ఓకే, ఒక అతను ఉంటారు, లాయర్ మా ఫ్రెండే. ఆయన అడ్వైస్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక చిన్న కేసులు అయినాయి, అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాం. ఏవైతే చేయగలమో అనుకున్నాయో చేస్తున్నాం అట్లా. ఓకే. అది స్క్రిప్టెడ్ అయితే ఒక్కటి కూడా ఇప్పటివరకు మీరు స్క్రిప్టెడ్ చేయలేదా? అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లో క్వశ్చన్స్ అడిగేది, లాజికల్ క్వశ్చన్స్. అవును. ఆ క్వశ్చన్స్ తర్వాత అవి కొంచెం నెగిటివ్ అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతామని ఆ తర్వాత స్టార్ట్ చేసినాం. ఒక యాక్టర్స్ని పెట్టి చేసినాం అప్పుడు, మామూలుగా జూనియర్ ఆర్టిస్ట్ పెట్టి. ఇంకోటి ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ కాదు, మా ఫ్రెండ్సే పెట్టి ఒక 4-5 చేసినాము. ఆ తర్వాత రియల్గా ఇట్లా ప్రాబ్లం ఉందని ఎవరో అన్నోన్ పర్సన్స్ ఎవరో మనం అక్కడ మా వీడియోలు చూసిన వాళ్ళు ఎవరో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల చేసినాం 1-2 చేసిన తర్వాత అప్పుడు దాంతో ఓకే ఇట్లా చేయొచ్చు కదా అనేసి ఆ దాంతో అట్లా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అదొద్దు, ఏదైనా రియల్ కేసులు ఎట్లా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని? ఏంటంటే మనము చేస్తాం కదా, కొన్ని టాస్కులు చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్యామిలీస్ విషయాలు బయట పెట్టద్దని ఉంటుంది. వాళ్ళు కొంచెం వాళ్ళ ఊర్లో సొసైటీ ఐడెంటిటీ మనం బయట వీడియో రికార్డు వద్దన్నా మీరు చేసే సాయం అది అన్నప్పుడు తమ్ముడు వద్దు తమ్ముడు అని మనకు కూడా చెప్తే సరేలే వాళ్ళని మనం ఇప్పుడు మన వీడియో ముఖ్యం కదా, ఆడ ఫ్యామిలీ సెట్ అయింది, అది తీసుకొచ్చి ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా మన ఫ్రెండ్స్తో చేస్తాం కొన్ని. ఓహో, అయితే ఏదైతే మీ రియల్ స్టోరీ మీ దగ్గరికి వస్తుందో ఆ స్టోరీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంటే బయట పెట్టుకోవడానికి నచ్చారు కాబట్టి మీరు అదే స్టోరీని వేరే వాళ్ళని పెట్టేసి ఆ స్టోరీ జనాలకు ఈ విధంగా జరుగుతుంది అనే విధంగా తీసుకెళ్తున్నారు. అది అప్పుడు స్టార్టింగ్లో కొంచెం అప్పుడు ధైర్యం సరిపోక అట్లా చేసినాం. ఓకే, ఇప్పుడు చేసేటి అని ఇప్పుడు అంతా రియల్ అన్న. ఓకే ఓకే అన్న, ఇది ఎన్ని రోజులు అంటే మీరు రాసుకోవడానికి ఈ కథ? అంటే దీంట్లో ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అన్న సినిమా, లేదంటే యూతేనా? 100% యూత్ కోసమే డిజైన్ చేసినాం, కానీ ఫ్యామిలీ కూడా నిరభ్యంతరంగా చూడొచ్చు. బట్ అండర్ 16 వాళ్ళు మాత్రం చూడొద్దు. అండర్ 16 వాళ్ళు చూడొద్దు మీరే చెప్తా ఉన్నారు. నేనే చెప్తాను, ఎందుకంటే మన మార్పు 16 తర్వాత యవ్వనంలోకి వచ్చిన వాళ్ళు మారాలని. అప్పుడప్పుడే మా బాడీలో చేంజెస్ వచ్చడం వల్ల హార్మోన్స్ చేంజెస్ కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు కాబట్టి ఆ యూత్ చూస్తే ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పి ఇలా వెళ్ళకూడదు, ఆ లవ్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మనుషుల మీదనే కాదు దేశం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అన్న. ఇప్పుడు చెత్త కుప్పల్లో దీంట్లో దొరికిన పిల్లలు ఏమవుతున్నారు రేపు? రౌడీలో అనాథలుగానో వాళ్ళ ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియని ఆ స్థితిలో ఏదో వాళ్ళకి దోచింది అవుతున్నారు. యాక్చువల్గా ఈయన క్యారెక్టర్ కూడా అనాథనే సినిమాలో. నేను కూడా చెప్తున్నా, ఈ టైంలో వాడు కనుక సెట్ కాకపోతే యూత్ అంటాడు ఫ్యూచర్లో ఏమవుతాడో తెలియదు. రౌడీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, గలీజ్గా ఉండే సంబర్ కట్టలు కావచ్చు.
అట్లా సంపర్కత కావద్దని ఉద్దేశంతోనే ఇంకోటి 10వ క్లాస్ పిల్లలు అంటే 15 ఏళ్ళు వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే అమ్మ నాయన ఇల్లు స్కూల్ ఇవే ఉంటాయి. స్కూల్ దాటినాక ఒక ఏజ్ ఉంటుంది చూసినా, సంపర్కత ఏజ్. ఆ ఏజ్ని మెయిన్ మైండ్లో పెట్టుకొని మన డైరెక్టర్ సాబ్ డిజైన్ చేసిండు. ఇంకోటి స్టోరీ డీలే కావడం కూడా నాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే అదే జోష్లో అప్పుడు తీసినుంటే నా క్యారెక్టర్ ఏంటంటే ఇలా హీరోగా, ఇప్పుడు హీరో కాదు సారీ, ఆ మెయిన్ లీడ్ చైన్ స్నాచర్కు ఒక అసిస్టెంట్ లేక. ఓకే, నాకు ఇప్పుడు ఆ 2 years గ్యాప్ దొరికింది, నేను డెవలప్మెంట్ అయినా, కొంచెం నాకు మీ అసలు పెద్ద మనుషులు సపోర్ట్ దొరికింది. అట్లా ఇప్పుడు నేను అసిస్టెంట్ కాడికించి హీరో కాదు సార్ లీడ్ దాకా వచ్చింది. అంటే అప్పుడు అంజన్ మీడియా హౌస్ ఉన్నప్పుడు అప్పుడు ప్లాన్ చేసినాం అనమాట. అది కాదన్నా, నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మీ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ఇద్దరిది? మేమిద్దరం క్లాస్మేట్స్ అన్న డిగ్రీలో. అవునా? డిగ్రీలో క్లాస్మేట్స్. ఓకే అన్న, సినిమా ఓకే కథ అనుకున్నారు, అంత బాగానే ఉంది. సినిమా తీయాలన్న ఆలోచన మీ సుధాకర్ మాస్కర్కి వచ్చిందా, ఆంజనేయ దాస్కి వచ్చిందా? నాకే వచ్చింది. నా లైఫ్ అంబిషన్ అది, అంతే, సినిమా తీయాలి అని. అంజన్ మీడియా హౌస్ ఉన్నప్పుడు కూడా నాకు నెలకు 70,000 నుంచి 1,00,000 పైన వచ్చాయి. బట్ మనలో క్రియేటివిటీ చచ్చిపోతుంది కదా అని అవన్నీ క్లోజ్ చేసేసిన. ఓకే, క్లోజ్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి క్రియేటివ్గా చేద్దాం అనుకున్నాం, కానీ ఆ షార్ట్ ఫిలిమ్స్ అవి పెద్దగా వెళ్ళలేదు. సరే అని క్వశ్చన్స్ అంటే ఇక్కడ డౌట్ ఉంటుంది కదా, షార్ట్ ఫిలిమ్స్ మెప్పేయడు, ఈ సినిమాలు ఏం మెప్పిస్తాడని. ఉండొచ్చు, బట్ అప్పుడు నాలెడ్జ్ అవి లేకనే ఏదో చేసినాం. కొంచెం టైం తీసుకొని నాలెడ్జ్ పెంచుకొని మళ్ళీ సినిమాకు వచ్చారు అనుకోవచ్చు. 10 years బ్యాక్ స్టోరీ అది, షార్ట్ ఫిల్మ్స్ అనేది. ఓకే, అంటే అక్కడ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు సినిమా తీయడానికి 10 సంవత్సరాలు పట్టింది అనుకోవచ్చు. సినిమా తీయడానికి ఇప్పుడు 24 crafts అన్నిట్లోనూ కాకుండా ఒక 10 crafts అయినా అన్ని నేర్చుకొని, అంటే అనుభవం అనేది ఉండాలి ఒక డైరెక్టర్కి. ప్రతి డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి డైరెక్షన్ మీద కావచ్చు, లేదంటే ఫ్రేమింగ్ మీద కావచ్చు, లెన్స్ల మీద కావచ్చు, ఒక అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకుండా కొంతమంది వస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు నేను అన్నది అందు గురించి ఆ ఇంటెన్షన్తోనే, అవగాహన లేకుండా వచ్చి ఏ ఫ్రేమ్కి ఏ లెన్స్ పెట్టాలో కూడా తెలియదు. నేను ఒక సందర్భం చెప్తా, ఎందుకు ఆ మాట అన్నదని కూడా. మీకు స్టార్టింగ్లో నేను వీడేంద్ర బాబా అనిపించవచ్చు మేబీ. ఒక క్యాండిడేట్ నా దగ్గరికి వచ్చి నేను మహేష్ బాబుతో సినిమా తీస్తాను. ఏం సినిమా అంటే నేను తీస్తే మనోడు డైరెక్టర్ అని చెప్పుకుంటాడు అందరికి ఊర్లే. నేను పలానా డైరెక్టర్ అని చెప్పుకో ఉంటాడు. అంటే ఏం చేసినవరా అంటే ఏముండదు, వెనక డైరెక్టర్ అని చెప్పుకుంటారు. ఎవరన్నా వస్తే నేను ఇట్లా మహేష్ బాబుతో ఏంది కథ ఏంది సినిమా ఏందనే తెలియదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర ఇట్లా స్టోరీ చేస్తూ ఉంటే నైట్ 11 o'clock అట్లా నేను ఇట్లా ఫోన్లో అప్పుడు సామ్సంగ్ ఫోన్లో అది ఉండే, ఐ థింక్ 2018-16 టైంలో. అరే ఏం సినిమా తీస్తావు ఎవరితోనంటే, మా ఫ్రెండ్ ఉన్నాడు, యాక్చువల్లీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పటికే నేను మూవీ ఫీల్డ్లో ఉన్నా, నేను అప్పటికే ఆట అదంతా చేసుకుంటా. ఇట్లా చేస్తావా నువ్వు అది అంటే, లేదు నేను డైరెక్ట్ మహేష్ బాబుతో అన్నాడు. నాకు అప్పుడు అనిపించి నేను కూర్చొని అడిగినావని, మహేష్ బాబుతో సినిమా తీస్తావు బాగానే ఉంది, కానీ ఏ కెమెరా వాడతావు? ఏ కెమెరా? పెళ్ళిళ్ళ కెమెరా అన్నాడు. లెన్స్ ఏది? లేదు పెళ్ళిళ్ళ కెమెరా కాదు, పెళ్ళిళ్ళ కెమెరాతో సినిమాలు తీస్తారని ఎవరు చెప్పారంటే, మరి ఇంకే దేంతో తీస్తారా అన్నాడు. ఆ ఇంటెన్షన్తో మాత్రమే ఇక్కడ క్వశ్చన్ చేసినాం మిమ్మల్ని. ఓకేనా? లెన్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క ఫ్రేమింగ్ గురించి నేర్చుకుని ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేశారా మీరు? డైరెక్టర్ అయ్యారా? డైరెక్ట్ అన్న. కాకపోతే ఒక 20-25 సంవత్సరాల క్రితం 90% జనాల దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఫోన్లే ఉండే రోజుల్లో నుంచి ఒక కెమెరా ఫోన్ ఎవరి దగ్గర దొరుకుతుందా అని వెతుక్కొని మరి షార్ట్ ఫిలిం తీసిన రోజులు ఉన్నాయి. అవునా? అక్కడ నుంచి అంచెలంచెలుగా నేర్చుకొని యూట్యూబ్ పుణ్యం అని చాలా నేర్చుకోవడం, దాన్ని అప్లై చేసే క్రమంలో మిస్టేక్ చేయడం, ఓకే దాని మిస్టేక్ నుంచి నేర్చుకోవడం, మళ్ళీ అట్లా నేర్చుకోవడం వల్ల మనకు అంజన్ మీడియా హౌస్ అయితే చెప్పారు కదా, దాంట్లో దాదాపు 1000 షార్ట్ ఫిలిమ్స్ పైగా ఎడిటింగ్లో, పోస్టర్ డిజైన్లో, డబ్బింగ్లో, డిఓపిగా అన్ని క్రాఫ్ట్స్లో నేను చేసి నేర్చుకున్నంత ఇక్కడ అప్లై చేసి యూట్యూబ్లో మనం షార్ట్ డివిజన్స్ కానీ అవి అని తీసుకుని 6 నెలల పాటు ఓన్లీ ప్రీ ప్రొడక్షన్లో షార్ట్ డివిజన్స్ ఈ ఫ్రేమింగ్స్ కోసం లొకేషన్స్ తీసుకొని చేస్తున్నాం. ఓకే, మాకు అదృష్టం ఏంటంటే ఈ మూవీ మాకు ప్రతి ఒక్కటి నేర్పించింది. మాకు ఫస్ట్ మేము స్టార్ట్ చేయగానే తను అన్నట్టుగా మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయిపోయింది. అప్పుడు ఇది కాదు మనం తీయాల్సిన, అంటే మనం అయిపోయినామంటే ఏదో మైనస్ అవుతుంది, ఎక్కడో తప్పు చేస్తున్నాం. ఇంటి ఇచ్చిండు అని చెప్పేసి ఇంటి అనగానే 2 రోజులు మనం నిమ్మలం కూర్చొని
ఆలోచిస్తే వాడు తాగడు. నేను ఇట్లా చేసినప్పుడు ఆలోచించినప్పుడు అరే కరెక్ట్ ఇది కాదురా భయ్ అని చెప్పేసి మనము ఆడ పోయి గుడ్డిగా పెడుతున్నాం, కెమెరా పెడుతున్నాం. నువ్వు అన్నట్టు పెళ్లిళ్ళ కెమెరా లెక్క అయిపోయింది. ఎందుకంటే ఆడ డిఓపి సో కొందరు ఉంటారు. యాక్చువల్గా ఆ డిఓపి ఏంటంటే యూట్యూబర్ ఆయన, సాంగ్స్ అవి చేసేవాడు, బాగా చేస్తున్నాడు కదా అని ఆ విజువల్స్ బాగున్నాయి. సరే నేను పెట్టుకుందాం అనుకున్నా. సరే తమ్ముడు షార్ట్ డివిజన్ చేసుకుందాం కూర్చో అంటే ఏమవుతుందన్నా నువ్వు షార్ట్ చెప్పి నేను పెట్టేస్తాడు. అరే షార్ట్ డివిజన్ చేసుకోవాలి, ఇద్దరు మాట్లాడుతుంటే రూల్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, కెమెరా జంప్ అవ్వద్దు, చూసే ఆడియన్స్కి ఇవన్నీ ఉంటాయి కదన్న. అవును, ఇవన్నీ చెప్తే వాడు ఏమో అర్థం కావట్లే వానికి. సరేలే వీడియోస్ బాగానే చేస్తున్నాడు కదా పెడదాం అంటే ఒక షాట్లో అక్కడ పెడతాడు, కెమెరా ఒక షాట్లో ఇట్లా పెడతాడు. ఏముంటుంది అది రూల్ ఆఫ్ థాట్ జంప్ అయినట్టు కదా. మిడ్, వైడ్, క్లోజ్, కాంపాక్ట్ ఇదేం లేదు. అవి ఉన్నాయి కానీ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం కదన్నా. సినిమా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. రూల్ ఆఫ్ థాట్స్ లో ఇంకా ఇప్పుడు ఒక సెంటర్ లైన్ గీసుకోవాలన్నమాట. అవును, గీస్తే కెమెరా ఈ లైన్ కి ఇటువైపే ఉండాలి. అవును, ఈ లైన్ క్రాస్ అయితే ఏంటంటే చూసే ఆడియన్ కి ఫ్రేమింగ్ అనేది విజన్ గానీ అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు ఇక్కడ ఉన్నాడు, మనం ఇటు మారితే వీడు కూడా ఇక్కడే వస్తాడు. అది ఎవడెవరిని చూస్తున్నాడు అనేది కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఓకే, అలాంటివి కూడా తెలియలేదన్నమాట దానికి. ఓకే, సరే అని ఇక ఎవరి మీద ఆధారపడొద్దని ఇక మనమే అన్ని స్టోరీ బోర్డ్ రాసుకొని స్కెచెస్ వేసుకొని రిఫరెన్స్గా చిన్న చిన్న వీడియోస్ చేయించుకొని ఇక ఇవన్నీ మన ఇప్పుడు ఈ సినిమాకి చేసిన ఆయన అయితే రాజేష్ కుర్రా అని అన్నపూర్ణ స్టూడియోలో ట్రైనింగ్ అయిన స్టూడెంట్. ఓకే, సూపర్. ఆయనను పెట్టుకున్నాం. ఆయన అసలు మస్తు చేసిండు. ఎంత అంటే మామూలుగా ఈ షాట్ కావాలని మామూలుగా నాకు తెలిసిన ఒక సినిమా తీస్తున్నామంటే హీరోయిన్ అంటే ప్రతి ఒక్కటి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా షార్ట్ టు షార్ట్ కానీ ఇదంతా ఒక 6 months ప్రాసెస్ ఉంటుంది. అవును, నాకున్న అనుభవం ప్రకారం. అంటే దీంట్లో హీరోయిన్ని కూడా మీరు అంటే స్క్రీన్ టచ్ చేయడం కానీ ఇవన్నీ కొన్ని ఉంటుంది మీకు. అంటే ఫోటో షూట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మీరు కెమెరామెన్ పెట్టుకొని మరి ఇవన్నీ డెమో షూట్ అనేది ఏం చేయలేదా? డెమో చేయలేదు, బట్ ఎవ్రీ అంటే మీకు కూడా ఫస్ట్ టైం కదా సినిమా అనేది. అదే ఎవ్రీ సీన్ అయిపోయి స్టార్ట్ చేసే ముందు ఒక 2 రోజులు రిహార్సల్స్, సీన్ అయిపోద్ది, సీన్ అయిపోయినాక ఇంకొక సీన్కి రిహార్సల్స్ అట్లా. అదే హీరోయిన్ గురించి డెమో చేయాలి అంటుండు. అంటే హీరోయిన్ ని తీసుకునేటప్పుడు కానీ కెమెరామెన్ ని తీసుకునేటప్పుడు కానీ ఇంకా వాళ్ళ వర్క్ చూసే తీసుకున్నాం. కానీ అంటే అక్కడ అన్నట్టు కొత్త వాళ్ళు సరిగా చేయకుండా టేకులు తీసుకొని బడ్జెట్ పెరిగిపోవడం అట్లా అంటున్నారు కదా. దానికి బడ్జెట్ అనట్లేదు. ఈ కెమెరామెన్ ఏదైతే సో చెప్పారో ఈయనతో డిస్కస్ చేసేటప్పుడు ఈయన ఫ్రేమింగ్ ఫస్ట్ డెమో షూట్ చేస్తే ఏం చేస్తున్నాడని ఒక క్లారిటీ వస్తుంది కదా. ఎందుకంటే మినిమం ఏ సినిమా తీస్తున్నామన్నా ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక ఫోక్ ప్రొడ్యూసర్గా నేను చెప్తున్నాను. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను. ఎవరైనా ఒక డైరెక్షన్ ఇస్తే నేను అడిగేది ఏంటంటే చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తానే ఒక డెమో, ఒక స్టోరీ లైన్ నేను చెప్పి ఒక డెమో తీసుకురా అనేది చెప్తా ఉంటాం. డైరెక్టర్ కానీ కెమెరామెన్, డైరెక్టర్ ఏం చేస్తూ ఉంటాడు, కొత్త డైరెక్టర్ కాబట్టి ఒక డెమో షూట్ చేస్తాడు, ఒక 40,000 50,000 అట్లా మీరేం చేయలేదు. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నేనే కాబట్టి నా గురించి చేయలేదు. కానీ డిఓపి అయితే మీ సినిమాకి మీరు కాదు కదా ప్రొడ్యూసర్, నేను జనాలు అని చెప్పారు. మీరు జనాలు మీరు నువ్వే ఇప్పటిదాకా ఏం చెప్పినావు? 12 లక్షలు ఇచ్చిరావు. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయితే అంటే ఏం చెప్పినా 1 కోటి చిల్లర అయితే అంటే నాకు నేను ఎందుకు ఆ మాట చెప్పినంటే నీకున్న నాలెడ్జ్ ప్రకారంగా అందులో అంత అనిపించింది. అంటే మీరు ఫైటింగ్ సీన్లలో కానీ 10 రూపాయలు తక్కువనే వేసుకో, 1 కోటి రూపాయల దాకా అయితే అన్నారు. 1 కోటి రూపాయల దానికి 12 లక్షల దానికి కంపేర్ అయ్యి మన సేవింగ్స్ ఇల్లు తాకట్టు పెట్టి అన్ని పెట్టిండు. వాడు ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకెవరైతే నువ్వు అవుతావా నేనైతానా? ప్లేట్ పిరాన్స్తారు ఏమనుకోవచ్చు కదా ఇక్కడ. ఏం ప్లేట్ పిరాన్స్ అంటే మీరు జనాల సినిమా, జనాలే ప్రొడ్యూసర్లు, సరే వాట్ ఎవర్ ఏదైనా సరే, ఇంట్లోన్న మన అయ్యా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, హాస్పిటల్లో పడి ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇంట్లో నుంచి 70 లక్షలు పెట్టి బయట వాళ్ళు క్రౌడ్ ఫండ్ చేసినప్పుడు 30 లక్షలు వచ్చినా మీ వల్లనే ఇది జరిగిందని చెప్తా ఉంటారు. మీరు ఎందుకు చెప్పలేకపోతారు? చెప్తున్నాము బాధపడతలేము. లాస్ట్ 2 రన్లు కొట్టి గెలిపిస్తారు కదా, మేము ఆయననే మెచ్చుకుంటున్నాం. మరి ఇక్కడ మెచ్చుకోలేదు. అందుకే నేను క్వశ్చన్ సబ్స్క్రైబర్స్ చెప్తున్నా అప్పటి నుంచి. అంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీకు డబ్బులు వేసిరని ఎట్లా అంటారు మీరు? మరి వాళ్ళే వేసి ఇంకెవరు సబ్స్క్రైబర్ కాకుండా అదర్ పర్సన్ లేదా? నేను మీ ఛానల్ సబ్స్క్రైబర్ కాదు, నేను కూడా 20 రూపాయలు కొట్టినా. నువ్వు కూడా నా సబ్స్క్రైబరే. అవునా? నువ్వు కూడా సబ్స్క్రైబర్ కాకపోతే వ్యూవర్ అన్నా. మరి అట్లా చెప్పండి, క్లారిటీ ఇంపార్టెంట్. క్లారిటీ ఏముందన్నా, నువ్వు కూడా నాకు వేసినావు అంటే వేయకున్నా సరే నా వీడియో చూస్తున్నావు అంటే
నువ్వు నాకు అభిమానించినాడు, ఎందుకంటే నీ వ్యూ వల్ల నాకు రెవెన్యూ జనరేట్ అవుతున్నారా. సూపర్. ఎవరు ఇంత గుర్తించారు అంటే నేను ఇది బయటపడాను అంటే అంజనీ దాస్ అనే వ్యక్తి అన్ని చూసి వచ్చినోడు అనే విషయాలు నాకు కొంత తెలుసు. నాకు మేబీ ఈ పర్సనల్గా తెలియకపోవచ్చు, నాకు అసలు పరిచయం లేవు, నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడుకోలే కూడా. బట్ కొంచెం ఎంక్వైరీ చేస్తే ఏదైనా చేస్తున్నామంటే నేను యాక్చువల్గా మిమ్మల్ని అందుకే ఇంటర్వ్యూకి పిలిచిన. చేస్తున్నాము అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఊరికే వాగేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. పేజీలు రాసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అన్న స్టార్ట్ చేసిర్రు, సరే ప్రాబ్లం అయింది, మళ్ళీ రీషూట్ 15 లక్షలు లాస్ అయ్యారు, క్రౌడ్ ఫండ్ అంతా మొత్తం అన్నీ 10 మీ ఓన్ డబ్బులు కూడా అందులో 3 లక్షలు పోయినాయి. ఓకేనా? ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా నాకు ఒక షార్ట్ కట్లో ఈ సినిమాని ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి జనాలకి. ఈ సినిమాని 16 years లో ఉన్న వాళ్ళు చూడొద్దని మీరే చెప్తున్నారు, 18 అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు చెప్పరు, ఎందుకంటే డబ్బులు సంపాదించాలనుకున్న ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరు చెప్పరు. ఎందుకంటే లేదు అంటే ఇట్లాంటివి నేను చూస్తున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు జెన్యున్గా చెప్తున్నారు కాబట్టి కొంచెం నా వాయిస్ తగ్గుతుంది అనుకోవచ్చు. అంటే మీరు మాట్లాడే దాంట్లో కూడా మీరు అనే దాంట్లో అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి కొంచెం ఒక 40-50 years వాళ్ళు కూడా రావచ్చు, సినిమా చూడొచ్చు. 60 years 70 years వాళ్ళు కూడా చూడొచ్చు. అమ్మబడును కొనబడును వంగబెట్టే వాళ్ళను ఏం లేదన్న, లవ్ లో ఉండే బిజినెస్ చూపిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు అంటే దీనివల్ల మీ సినిమా వల్ల పేరెంట్స్ వస్తే కొంచెం అరే మన పిల్లలు ఏమైనా అట్లా చేస్తుర్రా మనం చూసుకోవాలన్న ఆలోచన వస్తుందా మీ సినిమాలో? లేదు, ఇది నాకు తెలిసి పేరెంట్స్ ఒంటరిగా చూసి మళ్ళీ పిల్లలకు చూపిస్తారు. పిల్లలకంటే మీన్స్ అంతుందా 16+ వాళ్ళకి ఎందుకు అట్లా ఆ తోవలు పోతే ఇట్లా అవుతారా అని ఆ మెసేజ్ వాళ్ళు డైరెక్ట్ చెప్పలేరు. ఆ ఏజ్లో ట్రాన్స్ఫర్ అయ్యే ఏజ్లో ఆ పేరెంట్స్కి పిల్లలకి కమ్యూనికేషన్ కూడా తగ్గుతుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి చూపిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. సూపర్. అంటే ఒకటన్నా ఇప్పుడు మీ సినిమా మీరు అన్నారు అంటే ఇండివిజువల్గా చూసి పిల్లలు చూపిస్తారు, అంత ఉంటుంది మా దాంట్లో కంటెంట్ అని చెప్తా ఉన్నారు. ఈ సినిమాని మీరు స్టార్ట్ చేసినాక కావచ్చు, స్టార్ట్ చేసిన తర్వాత కావచ్చు, అంటే స్టార్ట్ చేయక ముందు ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే స్టోరీ టెల్లర్స్ కొంతమంది ఉంటారు. స్టోరీ నెక్స్ట్ లెవెల్ చెప్తారు కానీ స్టోరీని చెప్పినట్టుగా తీయలేరు కొంతమంది. ఓపెన్గా మీరు తీసుకున్న క్యారెక్టర్స్లలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, దాంట్లో చాలామంది అమ్మాయిలు వాడు నేను చూసిన ట్రైలర్లో. యాక్చువల్లీ నాకు ట్రైలర్ ఫస్ట్ అర్థం కాలేదు, ఓపెన్గా చెప్పాలి. చూసిన తర్వాత మళ్ళీ చూడాలనిపించింది కానీ టైం లేక చూడలే, అది కూడా చెప్తాను. నాకు ట్రైలర్ మంచిగా అనిపించింది. ఈ లవ్ అమ్మబడును కొనబడును అనే కాన్సెప్ట్ కావచ్చు, అంటే కొత్త టైటిల్. అంటే నేనేమనుకున్నానంటే అప్పుడు ఏదో చెప్పినప్పుడు విన్నాను, ఇదేదో సినిమా తీస్తున్నాడు అమ్మాయి అందరితో పాటు వీళ్ళు కూడా గంతెరా డబ్బులు గుంచుతారు, తర్వాత ఏదో ప్రాబ్లం అయిందంటారు, తర్వాత ఈయనకి అది ఏదో ఆపరేషన్ అయింది ఆ మధ్యకాలంలో. డ్రామా అల్లుతున్నారు రాబోయే సినిమా తీయకుండా, లేట్ అవుతుంది ఇప్పటివరకు. ఎందుకు 1-2 years ఐ థింక్ 1.5 years నియర్లీ 2 years అయింది. ఇంత లేట్ ఎందుకు అయింది సినిమా స్టార్ట్ చేయడానికి? ఇప్పుడు బయటకు వస్తుందా? ఇప్పుడు కూడా ఏదో ఇంటర్వ్యూ పిలిచిండు కదా గ్యాప్లో ప్రమోషన్ చేసుకుందామని మామూలుగానే మీరు క్రియేటర్లు అంటే క్రియేటర్లు మీన్స్ వంగితరా అంటే ఏసితరా అనే విధంగా క్యాండిడేట్స్ కాబట్టి మీరు టైటిల్ వేసుకొని నేను అదే అర్థం కాలేదు ఎవడు చెప్పిండు వీళ్ళకి. నేను యాక్చువల్గా మిమ్మల్ని మీ వీడియోలు కొడదాం అనుకున్నాను. నేను ఓపెన్గా చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నా, అది కూడా ఇక మీరు చెప్తే రారు ఈ మెంటల్ లోడ్ అని కొంచెం నా వీడియోలు చూస్తారు కదా, అరే ఈడేమో ఇంటర్వ్యూ అడుగుతున్నాయి, అందుకే ఇంటర్వ్యూ అని చెప్పాలి. ఒకసారి మీతో మాట్లాడేది ఉందన్న, మీ సినిమా గురించి మాట్లాడేది ఉందని అందుకే ఊరికే చెప్పిన. సినిమా అయిపోయిన విషయం కూడా ఫ్రాంక్గా నాకు తెలియదు ఈ విషయం. యాక్చువల్గా సినిమా అయిపోయిందనే ప్రూఫ్ మీకు ఇప్పుడే చూపించమన్నా నా ఫోన్లో చూపిస్తా, సెన్సార్లో ఉంది. అండర్ రివ్యూ వచ్చిందా? ఏమొచ్చింది? లేదు, ఇంకా షో అవ్వలేదు, ఈ వీక్ ఉంటుంది షో. సర్టిఫికెట్ రాలేదు. ఓకే, ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు ఈ సినిమా? డిసెంబర్, అదే 1-2 monthsలో ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అది చూస్తారా? సినిమానా? సినిమా కాదు, సెన్సార్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిమంటే చూపిస్తా. నమ్ముతానా? అరే ఏందన్నా మరి నన్ను ఒక ఏంటంటే ఒక విలన్ చూసినట్టు చూస్తా ఉన్నారు మీరు. నువ్వు మాట్లాడదామని తీసుకొచ్చి ఆగన్నా చెప్పు సారీ మాట్లాడదామని తీసుకొచ్చి కెమెరాలు పెట్టినాడు మీటింగ్. ఇది వచ్చేదాకా దుకాణం ఇంత దుకాణం మాకు తెలియదు. మీరు అడుగుతున్నది కూడా జనాల్లో చాలా మందిలో ఉండొచ్చు, దాని ద్వారా 100% నేను చెప్తా ఉన్నాను అన్న. పొద్దున్న లేస్తే జనాల్లో తిరుగుతాను కాబట్టి మిమ్మల్ని అనే హక్కు నాకుంది. అంటే మీరు తీసిన దానికి కావచ్చు, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి భయ్? అసలు మీరు ఎవరు? కరెక్ట్. అంజనీ దాసు వీడియోలు చేసుకుంటున్నాడు, యూట్యూబ్ వీడియోలు అంతవరకు ఓకే. ఒక సినిమా అనేది జనాలకు సంబంధించింది. ఒక చిన్న నుంచి ఒక 70 ఏళ్ళు కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఈ సినిమాని తీసుకొచ్చి ఏదో మేము తీసేసినాం థియేటర్లలో వేసేస్తున్నాం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు ఇది. అవును. ఇప్పుడు
నాకు ఇంతకుముందు మీరు నా బిడ్డని ఎట్లా అంటారా అని మీరు అన్నారు కదా, నాకు అది కూడా క్లారిటీ కావాలి. అంటే మీరు బిడ్డతో పోల్చుకున్నంత వెళ్ళిందంటే మీ కష్టాలు ఏదో ఉన్నాయనే అది మాత్రం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే విధంగా ఉంటుంది. కానీ నేనేమంటానంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, దమ్ముంటే సినిమా తీసి చూడు. అంతేనా? ఇంకో పైకి ఏంటంటే ఇప్పటిదాకా నాకు ప్రామిస్ చెప్తున్నా, మీరు ప్రొడ్యూసర్ అని తెలియదు ఇప్పుడు మీరు అనేదాకా కూడా. ఓన్లీ మొత్తం క్రౌడ్ ఫండ్ గుంజేసి అందరికీ కొన్ని డబ్బులు మీరు జల్సాలు చేసి మిగిలిన డబ్బులతో ఏదో సినిమా చూపించాలి, లేదంటే దొంగలు అంటారేమో అన్న ఇంటెన్షన్తో ఈ డ్రామా ముచ్చట్లు చెప్తారేమో అనే ఇంటెన్షన్తోనే మిమ్మల్ని నా మాట అన్న. అట్లాంటి కూడా తప్పలేదు లేదు. మనం ఇప్పుడు ఇలా బ్యాంక్లో పెట్టిన చూసాం, తనకా పెట్టిన చూసాం. అదేం బ్యాంక్ చెప్పి పర్లేదు. యూనియన్ బ్యాంక్లో మా మిస్సెస్ గోల్డ్ కూడా ఉంది. ఇప్పుడు ఏది డిఐ టైంలో సరిపోక అది ఇప్పుడు రిలీజ్ ప్లాన్ చేయడానికి నా ఉన్న ఒక ఫ్లాట్ ఉంది నా పేరు మీద. ఆ ఒక్క ఫ్లాట్ని కూడా బజాజ్లో 12% ఇంట్రెస్ట్కి పెట్టిన. ఎందుకంటే బజాజ్లో ఎందుకు పెట్టినా అంటే వాళ్ళు ఎక్కువ మార్జిన్ ఇచ్చారు కాబట్టి. అది కూడా ఇప్పుడు యాప్లో ఉంది, చూపిమంటే చూపిస్తా. లేదన్నా అంత కష్టపడ్డాం. మీరు బిడ్డ అంటున్నారు కానీ ఒక అమ్మకు మనం రెస్పెక్ట్ ఇస్తాం. బట్ 9 నెలలే మోస్తుంది, కానీ మేము 2 సంవత్సరాల నుంచి మోస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి మోస్తున్నాము. ఆ మోసుడికి నరాలన్నీ అట్లా అంత పెయిన్లో ఉన్నాయి. ఓకే అన్న, సినిమా స్టార్ట్ చేసిర్రు, రన్ అవుతూ ఉంది. హీరోయిన్ విషయాలలో అంటే మ్యాక్సిమం ఒక సినిమా అనేసరికి కమిట్మెంట్స్ అనే ఒక ఎలిగేషన్ ఉంటుంది. మీ దాంట్లో ఉన్న పిల్లలు కూడా ఏదో చేయాలా అన్న తపనతో వచ్చిన పిల్లలు అనిపించింది నాకు. అంటే ట్రైలర్లో చూసినప్పుడు నేను ఒక్క విషయంలో అయితే డైరెక్ట్గా ఎవడేమని అనుకున్నానా, నేను మెచ్చుకుంటా. ఎవడెవడైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు అనిపించింది నాకైతే. అవునా కాదా తెలీదు. ఇంట్లో దాదాపు 200 నుంచి 300 మంది దాకా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వావ్. మళ్ళీ ఇంకోటి ఇంకోటి మీరు కాదు, ఇంతకుముందు ఒక మనిషి అండి, పెద్ద మనిషి. మీ దగ్గర మరి ₹1 బడ్జెట్ పెట్టినప్పుడు మంచి చిన్న చిన్న రెమ్యునరేషన్ దొరికేటోళ్ళు కూడా, ఆర్టిస్టులు కూడా దొరుకుతారంటే మనం ఒక సంకల్పం చేసుకుంది. ఏమన్నా సినిమా తీద్దామని ఒక సంకల్పం తీసుకున్నాము. దీంట్లో వాడు సరిపోతేనేమో తీసుకుంటాం. ఇప్పుడు నువ్వు దీనికి సూటబుల్ అవుతున్నావు, నువ్వు డేట్ ఇస్తావు, నేను తీసుకుంటావు. నీకు 24 గంటలు జనాల వాడి నువ్వు ఇదవుతావు. నిన్ను తీసుకొచ్చి అనకి క్యారెక్టర్ చేయాలంటే నువ్వు వేరే చేస్తావు. నిన్ను ఇబ్బంది పెట్టినట్టయితే అట్ ద సేమ్ టైం నేను ఇబ్బంది పడ్డా. క్యారెక్టర్ ఇస్తారా? ఎవరికైనా ఇస్తాము. నువ్వు నా సబ్స్క్రైబర్ అని కాదు, ఆడిషన్స్ పెట్టినాము మళ్ళీ ఛానల్ త్రూనే. అవును, ఆడిషన్స్ అప్పుడెప్పుడు 1-2 years బ్యాక్ జరిగింది. 200 నుంచి 300 మంది దాకా 200-300 మంది వచ్చారన్న. అవునా? అంత మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఇక్కడ. ఇప్పుడు అన్న మీరు తీసుకోండి. అంటే నాకు అనిపించింది వాస్తవేనా, నేనేదో చెప్పినట్టు అనిపించింది. అందులో ఉన్న ఆర్టిస్టులు నేను అందరు కొత్త వాళ్ళేనా, ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ చేసిన నేను. మన సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఆల్రెడీ 1-2 సార్లు షూట్ స్టార్ట్ చేసి ఆగిపోయి ఇట్లా దెబ్బతిని ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ ఒకటే కండిషన్ పెట్టి అగ్రిమెంట్లు ఏం రాయించుకున్నాం అంటే సింగిల్ షెడ్యూల్ అవుతుంది. డేట్స్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇంటికి పోయేది లేదు, ఎక్కడ పోయేది లేదు. ఒక అపార్ట్మెంట్ గట్కేసర్లో ఒక అపార్ట్మెంట్ మొత్తం తీసుకున్నాం. ఓకే, అపార్ట్మెంట్ అంటే మొత్తం అపార్ట్మెంట్ అంతా కాదు, 2 పోర్షన్లు, 2 పోర్షన్స్, ఒక ఫ్లోర్ మొత్తం తీసుకున్నాం. ఒక అపార్ట్మెంట్ లో 3 ఏమంటారు 2-3 తీసుకున్నారు. ఆ టవర్ లో ఒక పోర్షన్, ఒక సైడ్ మొత్తం తీసేసుకున్నాము. ఒక సైడ్ మొత్తం మంచి సపోర్ట్ చేసి అందరు అక్కడే ఉన్నారు. ఒక బాయ్స్ హాస్టల్ ఆ లెవెల్లో ఉండేది అక్కడ. జస్ట్ ఒకటి చెప్పేదన్నా, ఇక్కడ లేడీస్ తప్ప లేడీస్కి ఒక్కటి అకామిడేషన్ సపరేట్ పెట్టేసాం. ఎందుకంటే వద్దురా ఏదైనా దునియా. ఇప్పుడు నేను మంచిగా ఉండొచ్చు, నువ్వు మంచిగా ఉండొచ్చు. మీ సినిమాలో మీరు ఎవరిని కమిట్మెంట్ అడగలేదా? ఇక్కడ మాతో మాకు సంపాదన చేసుకుని సరిపోలేదు అంటే నువ్వు కమిట్మెంట్ అంటే ఏమన్నా? అంటే సినిమా అంటే కమిట్మెంట్ అంటారు కదా అన్న, బయట టాక్ అట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ మీ దాంట్లో కాదు నేను అనేది. ఇప్పుడు అన్న ఇప్పుడు మా టీం అందరం ఏం ఫిక్స్ అయినా తెలుసా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎవడి వల్ల సినిమా ఆగొద్దు. సూపర్. ఇప్పుడు చెప్తే గలీజ్గుంటుంది కానీ అవైలబుల్ లేనప్పుడు అన్ని పనులు మేము చేసి పెట్టుకున్నాం. బాత్రూమ్లు క్లీన్ చేసుకునే దగ్గర నుంచి, ఎందుకు రేపు షూట్కు ఇబ్బంది అవుతుందని ఆ యూనిట్ అంతా పడుకున్న బట్టలు అవి కూడా ఉతికేసినాం. ఎందుకు రేపు షూట్ కావాలి ఎట్లయినా. వర్షాల వల్ల ఇవి అన్నీ ఉంటాయి. ఒకసారి ఒక కోతి వల్ల బాత్రూమ్ కిటికీ తగిలితే మా మేకప్ మ్యాన్కి ఇక్కడ కట్ అయింది. ఆ నూడు ఉన్నాడు వాడు, జస్ట్ ఇట్లా వాడి ఇట్లా కట్ అయింది స్నానం చేసిన టైంలో. మూర్చపోయింది ఆల్రెడీ. మా కో డైరెక్టర్ బైక్లో ఎక్కించుకున్నాడు స్కూటీలో. మేము అందరం హాస్పిటల్కి వెళ్ళినాము. అసలు మామూలు టెన్షన్ కాదు. ఏమైనా మళ్ళీ సినిమా ఆగిపోతుందేమో. మాకు ఇంకోటి ఎవ్రీడే ఇదే టెన్షన్ మాకు. దాంట్లో ఇంకా కమిట్మెంట్ లేడొస్తాయన్నా.
ఉన్న వాళ్ళతో సంసారం చేయడానికి సరిపోతలేదు, నువ్వు పోయి ఇంకా వీళ్ళతో నేను చెప్పి అంటున్నా. అంటే ఉంటే చేద్దామనే చేయనీకే శాతం అయితే లేదు అలాంటి అన్న. క్యారెక్టర్ కాదన్న మాది. లేదు లేదు వాస్తవంగా నేను విన్నది కూడా. అంటే మా వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి అన్న నేను యాక్చువల్గా మీ సినిమా గురించే మాట్లాడాలనుకోవాలనుకుంటే మిమ్మల్ని కూర్చోబెట్టా నేను. అవునవును ఎవరైనా సరే హీరోయిన్ హీరో అంటే హీరో అంటే ఉన్నారు అనుకో, అంటే అందులో 2-3 హీరోలు ఉన్నారు కాబట్టి కథ హీరో కాబట్టి అమ్మాయి ఆ కథకి కాబట్టి హీరోయిన్ కూడా కూర్చోబెట్టవచ్చు. ఈ హీరోయిన్ ఎంచుకునేటప్పుడు కానీ ఎక్కడమ్మా హీరోయిన్? ముగ్గురు అన్న మొత్తం 3 హీరోయిన్లు. 3 హీరోయిన్లు, ఒక అమ్మాయి హైదరాబాదు, మిగతా 2 బెంగళూరు. బెంగళూరు ఎందుకన్నా దొరకలే? హైదరాబాద్ తెలంగాణలో అమ్మాయిలు లేరా? హైదరాబాద్ లో వాళ్ళు దొరికిరు. దొరికితే ఏమైంది, ఆమె ఇంత కూట మీటింగ్ మాకు. ఏమైంది? అది 3 రోజులు షూట్ అప్పుడు ఆగిపోయిందని చెప్పిన కదా, ఆ అమ్మాయి కూడా ఒక కారణం అనమాట. ఆమె కూడా ఇట్లా లేపిందా? అట్లేం లేపలేదు, ఇట్లా వెనకకి ఇట్లా అన్నారు. అట్లేం అనలేదు. అట్లా లేపుడు కాదు కానీ ఒక డైలాగ్కు ఆమె కొంచెం ఇబ్బంది పడి మార్చేమన్నది. మళ్ళీ తర్వాత పోయి సీన్ కట్ చేసి ఇంకో సినిమాలో పోయి ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కానీ చెప్పన్నా చెప్పు. మా సినిమాలో ఒక ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ ఉంటుందన్న, ఆ డైలాగు ఆమె చెప్పడానికి ఇబ్బంది పడి మా ఇంట్లో వాళ్ళు తిడతారు మార్చేయండి అన్నది. మార్చలేమమ్మా, నీకు ముందే స్క్రిప్ట్ మొత్తం చెప్పాం కదా మార్చాము అని అంటే వినలేదు, ఇక ఆమెనే మార్చేసినాం. కొందరు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి ఎంట్రీ అయ్యేదాకా మనకు కష్టమవుతుంది రవి, వన్స్ ఎంట్రీ అయినాం అనుకో మనం ఏ ఆట అయినా ఆడుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇటు తిక్కలోడు, నేను మెంటలోని. మాది ఎట్లుంటుంది అంటే నువ్వు మెంటల్లోని అని ప్రపంచం అంతా తెలుసు, కానీ ఈయన తిక్కలోడని తెలియదు. ఎందుకంటే డెడికేషన్ అట్లా ఉంటుంది మరి, మామూలుగా ఉండదు. ఏది సరిగా రాకపోయినా వేస్ట్ డైరెక్టర్ అంటారు అన్న. ఇప్పుడు వీడు సరిగా చేయకపోయినా, అమ్మాయి సరిగా చేయకపోయినా, ఎవరు సరిపోయినా వాళ్ళని ఎవరేమన్నారు, ఆడు రాబట్టుకోలేకపోయినరా అంటారు. అమ్మాయి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ తీసుకోలేకపోయినా అంటారు. పర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయింది అని అంటారు. కాబట్టి మనం అది ఏదైతే రాసుకున్నామో అది 99 కాదు 100% వచ్చేలాగా గట్టిగా ప్రయత్నించినాం, గట్టిగా వచ్చి. మేము ఇప్పుడు 3 రోజుల షూటింగ్ కోసం బాధపడలేదు. ఆమె ఇదే సీన్ మళ్ళీ తర్వాత ఇంకేమైనా మార్చమనగల 20 రోజులు పోయినాక ఈ సినిమా ఈయన వద్దు ఆయన వద్దని అనుకో, ఇక బికార్ కాలం అవుతాం. మేము ఉన్న పైసలన్నీ పెట్టినాం, సరే ఇప్పుడు ఈ 10 రూపాయలతో పోయింది పోతే ఉంది దరిద్రం, కానీ దేవుడు మనకు మంచి తోవ చూపెట్టిండ్రు అనుకున్నాం అట్లా. ఓకే అన్న, ఇంకోటి ఈ సినిమాకి మీరు బడ్జెట్ ఎంత అనుకున్నారు స్టార్టింగ్లో? బడ్జెట్ ఎంత అయింది జెన్యున్గా చెప్పండి. బడ్జెట్ అయితే తక్కువే అనుకున్నాం, అనుకున్న దానికి డబుల్ అయిపోయింది. ఓకే, కానీ బడ్జెట్ అయితే రివీల్ చేయదలుచుకోవాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తా. ఓకే, అంటే ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తూ ఉన్నది? లేదు అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. ఎన్ని ఫైట్లు ఉన్నాయన్న సినిమాలో? 3 ఫైట్లు అన్న. ఎన్ని పాటలు ఎన్ని ఉన్నాయి? ఒక చిన్న ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మీ సినిమాలో? 4 సాంగ్స్. 4 సాంగ్స్ పెట్టారు. ఓకే, ఎవరు రైటర్, ఎవరు సింగర్లు, ఎవరు మ్యూజిక్, ఎవరు కొరియోగ్రాఫర్, ఎవరు? కొరియోగ్రాఫర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఆయన కూడా ఇంట్రొడ్యూసింగ్ ఆయన మైకేల్ శరత్ కుమార్ అని సూర్యాపేటలో ఉంది. యూనియన్ కార్డు ఉండాలి కదా సినిమాకి? ఉంది కార్డు ఉంది. కార్డు ఉందా? ఓకే, కార్డు ఉంది, మాకు మా సబ్స్క్రైబర్ కార్డు ఉంది. డాన్సర్గా కార్డు ఉంది, కొరియోగ్రాఫర్గా ఇప్పుడు మన సినిమా సెన్సర్ అయిపోయిన తర్వాత కొరియోగ్రాఫర్గా తీసేసుకుంటాడు. ఓకే, అండ్ ఫైట్స్ వచ్చేసి దేవరాజ్ మాస్టర్ అని ఆయన, దేవరాజ్ మాస్టర్ తెలుసు, ఆయన ఒక ఫైట్ చేశారు, ఇంకా 2 నేనే చేసుకున్నా. అవి కొంచెం అవి ఎట్లా అంటే రగడ్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి కాబట్టి అవి నేను ప్లాన్ చేసుకున్నా. ఓకే అన్న, ఫస్ట్ సినిమా వచ్చేసి సారీ రఘు కుంచే గారు ఒకటి వాడారు. అవునా? ఓకే, అండ్ సూపర్ సింగర్ ఫైనలిస్ట్ సంపత్ కుమార్ జీకే అతను ఒకటి వాడారు. ఓకే, అండ్ వెంకీ అని మన సన్ ఆఫ్ సత్యమూర్తి అలాంటి దాంట్లో పాడిన అతను పెద్ద పెద్ద సింగర్లు ఉన్నారు. అండ్ ఇంకొకటి మన నవీన్ జే అని అతను ఒకటి వాడారు. మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసి మన నవీన్ జే మ్యూజిక్ డైరెక్టరే కదా? అవును, ఆయన ఒక సాంగ్ చేశాడు, ఆయనే వాడాడు అది. ఓకే, యాక్చువల్గా అది మనము అలా వైకుంఠపురం అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్ మేడ్గా చేసుకున్నాం ఆ సాంగ్. ఓకే, ఆ సాంగ్ మన ఈ సినిమాలో కూడా హీరో అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అనమాట. ఓకే, అక్కడ సిచ్యువేషన్లో అది బాగుంది కానీ వాడుకున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఎంతమంది మీ సినిమాకి? 4 అన్న మొత్తం. ఎవరెవరు? అదే నవీన్ జే ఒకటి చేశారు, కళ్యాణ్ కిస్ ఆయన ఒకటి చేశారు, అండ్ ఈ చరణ్ అని ఖమ్మంలో ఉంటారు, ఆయన ఒక 2 సాంగ్స్ చేశారు. మార్క్ ప్రశాంత్ అని ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. మార్క్ ప్రశాంత్. ఓకే, కళ్యాణ్ కీస్ అంటే దద్దరిల్తుంది, అది బాక్సులు బద్దలు ఉంటాయి. కళ్యాణ్ కీస్ అంటే నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ కానీ మన ఛానల్ చూస్తే ఆయన కూడా మన సబ్స్క్రైబర్. అవునా? ఓకే, సూపర్. ఫస్ట్ మీట్లోనే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన బయట తీసుకునే దానికంటే మనకు సగం రేట్కే చేసి ఇచ్చారు.
డబల్ ఇంపాక్ట్ డబల్ క్వాలిటీతో ఇచ్చాడు. ఓహే అది కళ్యాణ్ కీస్ నువ్వు ఇంపాక్ట్లు చెప్పాల్సిన అవసరం లేదు. అది బాక్స్ బద్దలే ఉంటుంది ఓపెన్గా మాట్లాడాలంటే. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, నేను వర్క్ చేసిన. నా దాంట్లో ఒక నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఉంటుంది. ఏదైనా సినిమా చేస్తే రైట్స్ ఇస్తా, చేసుకోండి. మీరు చెప్పిన అంటే మీ దానికి సింక్ అవుతుందో లేదో నేను అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయిపోయినా వినిపిస్తా. అంటే మనం చనిపోతే మోసే పాడే గురించి కన్న తల్లి కడుపున మోసిందని ఒక సాంగ్ ఉంటుంది. దాంట్లో బొచ్చడుంటే 200+ సాంగ్స్కి నేను ప్రొడ్యూసర్ని. మీకు తెలిసి ఉంటుంది మేబీ అన్ని సాంగ్స్ అని. ఈ మధ్య హిట్ అయిన శనిగేశేల సాంగే అనుకుంటారు అందరు, కానీ దానికంటే ముందు చాలా ఉన్నాయి. నేను 2017-16 నుంచే ప్రొడ్యూసర్. ఓకే అన్న, ఇంత ప్లానింగ్ చేసి ప్రతి ఒక్కరు ఒక డైరెక్టర్ పీస్ఫుల్గా ఉండి నీట్గా ఉండి డైరెక్షన్ చేయాలనుకుంటారు. మీరే ప్రొడ్యూసింగ్ ఇవన్నీ పెట్టుకుంటూ ఈ తలకాయ నొప్పులను పెట్టుకొని ఈ సినిమాని అనుకున్నట్టుగా తీసినామన్న ఫీలింగ్ ఉందా? అనుకున్న దానికంటే ఇంకా బాగా తీసినాం అనుకుంటారా? ఏమైనా మైనస్ అయింది అనుకోవచ్చా? అయితే దేవుడి దయ వల్ల